గుడ్ మార్నింగ్ అండి అందరికీ. వెల్కమ్ టు వర్చువల్ ప్రేయర్ ఫెలోషిప్. మరి మనం ఇప్పుడు స్టార్ట్ చేసేసుకుందాం. మన మధ్యలో ఉన్న ప్రదీప్ అంకుల్ మళ్ళీ ఓపెనింగ్ ప్రేయర్లో నడిపిస్తారు. ప్రార్థన చేసుకుందాము. ప్రియుడైన మా తండ్రి, దయగల స్వామి, కృపగల యేసయ్య, మీ ప్రియ కుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన ఘనమైన పుణ్యనామంలో నేను నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ప్రేమించి మీరు రుణం తీర్చుకోగలం మా తండ్రి. మా ప్రభు మా ఆయుష్కాలాన్ని మీరు పొడిగించారు. ఒక ప్రత్యేకమైన ఉద్దేశంతో దినం మా ప్రభు నాయన, మా ప్రభావ మీ సన్నిధి మాతో ఉంచుదురని మా తండ్రి నాయన, మా ప్రభావ మేము మీ కొరకు జీవించదుమని, మా తండ్రి నీ గురించి ఇతరులకు చెప్పుదమని, మా జీవితాల్లో మీరు పొడిగించిన ఈ ఆవిష్కారాన్ని బట్టి నైనా నీ వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మేము మంచి వాళ్ళం కాదు మా ప్రభావ, అయితే కేవలం నీ ఉచితమైన కృప చేత మొదటి మీరే మమ్మల్ని ప్రేమించి మీ బిడ్డలుగా మీరు చేసుకున్నారు. కేవలం నేను విశ్వసించడం ద్వారా మా తండ్రి, మా ప్రభావం మీ బిడ్డలుగా మీరు మమ్మల్ని స్తోత్రాలు చెల్లిస్తున్నాము. నాటి నుండి నేటి వరకు మా ప్రభావం అంగీకరించిన దగ్గర నుండి మా ప్రభావ మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు ప్రభు స్వరూపంలోకి దినదినం మార్చబడినట్లుగా మీరు మాకు అనుగ్రహిస్తున్న నీ వాక్య సందేశం వందనాలు స్తోత్రాలు. నిజమే మా తండ్రి, మా జీవితంలో మాకు మా ప్రభు ఆలోచన కావాలి. అయితే సర్వసృష్టికర్తమైన దేవ, మీరు మాతో ఉండి మమ్మల్ని నడిపించి మా ప్రభు మాకు నైనా హెచ్చరికలు ఇస్తూ, ఆదరణిస్తూ, ప్రోత్సాహాన్ని ఇస్తూ ఉన్న దేవా నీకు వందనాలు. మీరు పంపిన పరిశుద్ధాత్మ దేవుని కొరకునైనా నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. వర్చువల్ ప్రేయర్ ఫెలోషిప్ సహవాసంలో మరొక దినం మేమందరం కలిసి నిన్ను ఆరాధించి మేము స్తుతించి మా ప్రభు మా జీవితాల్లో మా ప్రభు మీరు జరిగించిన గొప్ప కార్యాలను బట్టి నిన్ను స్తుతించడానికి, నిన్ను కనపరచడానికి, నీ వాక్య సందేశాన్ని విని మా జీవితాలు సరి చేసుకునే దానికి మీరు మాకు అనుగ్రహించిన మరొక శ్రేష్టమైన దినాన్ని బట్టి నాయన నీకు వందనాలు స్తోత్రాలు. దుఃఖంలో ఉన్న కుటుంబాలను జ్ఞాపకం చేసుకున్నాం, ఆదరించుదురుగాకని ప్రార్థన చేస్తున్నాం మా తండ్రి. మా ప్రభు ఆశీర్వాదాలతో నింపుతున్న దేవాన్ని వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ దినం ఆది నుండి మా ప్రభు చివరి వరకు మీ సన్నిధి మాతో ఉంచండి నాయన. ఈ జూమ్ అనే ఈ సాంకేతిక ఈ వనరులను బట్టి నాయన నీకు ప్రత్యేకంగా నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. అనేక మంది మాతో జాయిన్ కావడానికి నీ కృప దయచేయండి. చురుకుదనాన్ని ఇవ్వండి నాయన మాకందరికి. మా ప్రభు నాయన మా ప్రభు నీ వాక్యం పట్ల నాయన మా తండ్రి ఆసక్తిని మాకు దయచేయండి. మా ప్రభు జ్ఞాన హృదయం మీరు మాకు కలుగు చేయండి నాయన. నీ వాక్యాన్ని విని నాయన అన్వయించుకొని మా ప్రభు నాయన మా జీవితాలకి అది ఆశీర్వాదకరంగా ఉన్నట్లుగా, దానికి లోబడినట్లుగా నీ కృప దయచేయండి. నీ బిడ్డలు ఆరాధనలో మా ప్రభు నేను స్తుతిస్తుంటుండగా మా ఆరాధన మీరు స్వీకరించుదురుగా కానీ ఘనత, మహిమ, ప్రభావం నీకే ఆరోపిస్తూ యేసయ్యపేట స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం మా తండ్రి. ఆమేన్. ఆమేన్. థ్యాంక్ యూ అంకుల్. మరి ఇప్పుడు ఆశు మనల్ని స్థిరంలో నడిపిస్తుంది. ప్రేజ్ ద లార్డ్. మన కీర్తన చదువుకుందాం. 100వ కీర్తన, Psalm 100. Shout with joy to the Lord, all the earth. Worship the Lord with gladness. Come before him, singing with joy. Acknowledge that the Lord is God. He made us, and we are his. We are his people, the sheep of his pasture. Enter his gates with thanksgiving. Go into his courts with praise. Give thanks to him and praise his name. For the Lord is good. His unfailing love continues forever, and his faithfulness continues to each generation. కీర్తన గ్రంథం నుండి 100వ అధ్యాయం చదువుకుందాం. సమస్త దేశములారా యెహోవాకు ఉత్సాహ ధ్వని చేయుడి. సంతోషముతో యెహోవాను సేవించుడి. ఉత్సాహ గానము చేజు ఆయన సన్నిధికి రండి. యెహోవాయే దేవుడని తెలుసుకునుడి. ఆయనే మనల్ని పుట్టించెను, మనము ఆయన వారము, మనము ఆయన ప్రజలము, ఆయన మేపు గొర్రెలము. కృతజ్ఞతార్పణలు చెల్లించుచు ఆయన గుమ్మములలో ప్రవేశించుడి. కీర్తనలు పాడుచు ఆయన ఆవరణలో ప్రవేశించుడి. ఆయన స్తుతించుడి, ఆయన నామను ఘనపరచుడి. యెహోవా దయాళుడు, ఆయన కృప నిత్యముండును, ఆయన సత్యము తరతరములుండును. దేవుడు తన పరిశుద్ధ వాక్యం దీవించును గాక. ఆమేన్. థ్యాంక్ యూ అన్న. మరి ఇక్కడ మనం ఉన్నట్లయితే కమ్ బిఫోర్ హిస్ ప్రెజెన్స్ విత్ సింగింగ్ అండ్ అక్నాలెడ్జ్ దట్ ద లార్డ్ ఇస్ గాడ్. ఆయన మనం చేసి ఉన్నారు కాబట్టి మనం ఆయన్ని దేవుడిగా మన ఆయన స్తుతించి ఆరాధిద్దాం ఎదకల సమయం.
Wondering. మహిమ ఘనతకు అర్హుడవు, నీవే నా దైవమా. మహిమ ఘనతకు అర్హుడవు, నీవే నా దైవమా. సృష్టికర్త, ముక్తిదాత, సృష్టికర్త, ముక్తిదాత, స్తుతులకు పాత్రుడా. ఆరాధన నీకే, ఆరాధన నీకే, ఆరాధన నీకే, ఆరాధన నీకే. ఆరాధన, స్తుతి ఆరాధన, ఆరాధన నీకే. ఆరాధన, స్తుతి ఆరాధన, ఆరాధన నీకే. ఆరాధన నీకే, ఆరాధన నీకే, ఆరాధన నీకే, ఆరాధన నీకే. అన్నాలు కురిపించినావు, బండ నుండి నీళ్ళిచ్చినావు. మన్నాలు కురిపించినావు, బండ నుండి నీళ్ళిచ్చినావు. యెహోవా ఈరే చూచుకొనును, యెహోవా ఈరే చూచుకొనును, సర్వము సమకూర్చును. ఆరాధన నీకే, ఆరాధన నీకే, ఆరాధన నీకే, ఆరాధన నీకే. ఆరాధన, ఆరాధన, స్తుతి ఆరాధన, ఆరాధన నీకే. ఆరాధన, స్తుతి ఆరాధన, ఆరాధన నీకే. ఆరాధన నీకే, ఆరాధన నీకే, ఆరాధన నీకే, ఆరాధన నీకే. వ్యాధులను తొలగించినావు, మృదులను మరి లేపినావు. వ్యాధులను తొలగించినావు, మృదులను మరి లేపినావు. యెహోవా రాఫా స్వస్థపరచును, యెహోవా రాఫా స్వస్థపరచును, నన్ను స్వస్థపరచును. ఆరాధన నీకే, ఆరాధన నీకే, ఆరాధన నీకే, ఆరాధన నీకే. ఆరాధన, స్తుతి ఆరాధన, ఆరాధన నీకే. ఆరాధన, స్తుతి ఆరాధన, ఆరాధన నీకే. ఆరాధన నీకే, ఆరాధన నీకే, ఆరాధన నీకే, ఆరాధన నీకే. హల్లెలూయా. మరైన మహిమకు ఘనతకు అర్హుడు, మరి వ్యాధులను తొలగించిన దేవుడు, మృతులని ఆయన జీవానికి మళ్ళీ ఆయన తెచ్చిన దేవుడు. కాబట్టి మనం అందరం కలిసి ఇదే కలిసి మేము ఆయన నామాన్ని స్తుతించి మహిమ పరుద్దాము. మరి దావీదు అన్నట్టుగా క్రియేట్ ఇన్ మీ అ క్లీన్ హార్ట్ ఓ లార్డ్ అన్నట్లుగా మనం కూడా శుద్ధ హృదయం మాకు దయచేయండి ప్రభు అని అందరం కలిసి చెప్తాం.
మహోన్నతమైన యేసయ్య నీకు వేలాది వందలు చెల్లిస్తున్నాం ప్రభునైనా యేసయ్య. మరి ఇదిగో ప్రభునైనా నీ పాదంకి చేరి వచ్చినాం ప్రభునైనా ఉదయకాల సమయంలో ప్రభునైనా మరి మా ఆరాధనని స్వీకరించమని అడుగుతున్నాం ప్రభు యేసయ్య. మరి అదేనైనా వాక్య పరిచయం చేసిన దైవ సేవకుని ప్రభునైనా మీరు అభిషేకించమని అడుగుతున్నాం ప్రభు యేసయ్య. ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడమని అడుగుతున్నాం ప్రభునైనా యేసయ్య. ప్రతి ఒక్క హృదయం మీరు తాకమని అడుగుతున్నాం ప్రభు యేసయ్య. మరి అలాగే నేను యేసయ్య ప్రభు ఎటువంటి డిస్టర్బెన్స్ రాకుండా ప్రభునైనా మీరే కృప చూపి సహాయం చేయమని అడుగుతూ చిన్న ప్రార్థన యేసునామమున అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. అందరికి వందనాలండి. గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి. అండ్ మీకు అందరికి స్వాగతాన్ని తెలియజేస్తున్నాము. అమ్మ మీరు ఇంకొక పాట పాడగలిగితే సహాయకరంగా ఉంటుందని అనుకుంటున్నాను. అంకిత ఇంకొక పాట పాడుదురు. సమయం 5:18 అయింది. పాప వాళ్ళు ఇంకో పాట పాడిన తర్వాత దయచేసి ఎవరైనా ఒక పాట ద్వారా కానీ లేకపోతే ఒక చిన్న మాట, దేవుడు మీ మనసులో ఉంచిన మాటను షేర్ చేసుకోవటం ద్వారా దేవుని మహింపరచాలని కోరుతున్నాము. దయచేసి ఎవరైనా ఒకరు సమయం తీసుకొని దేవుడు. ఓకేనండి, నేను పాడతానండి. చెప్పండి అమ్మా. థ్యాంక్ యూ, వెల్కమ్. తల్లిలా లాలించును, తండ్రిలా ప్రేమించును. తల్లిలా లాలించును, తండ్రిలా ప్రేమించును. ముదిమి వచ్చు వరకు ఎత్తుకొని ముద్దాడును, చంక పెట్టుకొని కాపాడును. యేసయ్యా తల్లిలా లాలించును, తండ్రిలా ప్రేమించును. తల్లి అయిన మరచునేమో నేను నిన్ను మరువను, చూడుము నా అరచేతులను, నిన్ను చెక్కియున్నాను. తల్లి అయిన మరచునేమో నేను నిన్ను మరువను, చూడుము నా అరచేతులను, నిన్ను చెక్కియున్నాను. నీ పాదము తొట్టిల్లనీయను నేను, నిన్ను కాపాడువాడు కునుకడు నిదురపోడు అని చెప్పి వాగ్దానము చేసిన యేసయ్యా తల్లిలా లాలించును, తండ్రిలా ప్రేమించును. తల్లిలా లాలించును, తండ్రిలా ప్రేమించును. పర్వతాలు తొలగవచ్చు, దద్దరిల్లు మెట్టలన్నీ వీడిపోదు నా కృప నీకు, నా నిబంధన తొలగదు. పర్వతాలు తొలగవచ్చు, దద్దరిల్లు మెట్టలన్నీ వీడిపోదు నా కృప నీకు, నా నిబంధన తొలగదు. దిగులు పడకు, భయపడకు, నిన్ను విమోచించెదా. నీదు భారమంత మోసి నాదు శాంతిను సగెదా అని చెప్పి వాగ్దానము చేసిన యేసయ్యా తల్లిలా లాలించును, తండ్రిలా ప్రేమించును. తల్లిలా లాలించును, తండ్రిలా ప్రేమించును. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ వెరీ మచ్. దేవుని ప్రేమను ఈ ఉదయకాలం మరొకసారి జ్ఞాపకం చేశారు. సహోదరి ఝాన్సీ రాణి గారు, మీరు సిద్ధంగా ఉన్నట్లయితే మీరు పాట పాడతాను కదా. ఎస్ అమ్మా, ఎస్ అమ్మా. సదాకాలము నీతో నేను జీవించెదను యేసయ్యా,
సదాకాలము నీతో నేను జీవించెదను యేసయ్యా 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 సదాకాలము నీతో నేను జీవించెదను యేసయ్యా పాపాల ఊబిలో పడి ఉన్న నన్ను నీ ప్రేమతో నన్ను లేపావయ్యా పాపాల ఊబిలో పడి ఉన్న నన్ను నీ ప్రేమతో నన్ను లేపావయ్యా ఏ తోడు లేని నాకు నా తోడుగా నా అండగా నీవు నిలిచావయ్యా ఏ తోడు లేని నాకు నా తోడుగా నా అండగా నీవు నిలిచావయ్యా యేసయ్యా 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 సదాకాలము నీతో నేను జీవించెదను యేసయ్యా నీ వాత్సల్యమును నాపై చూపించి నీ సాక్షిగా నన్ను నిలిపావయ్యా నీ వాత్సల్యమును నాపై చూపించి నీ సాక్షిగా నన్ను నిలిపావయ్యా ఆశ్చర్య కార్యములు ఎన్నో చేసి నీ పాత్రగా నన్ను మలిచావయ్యా ఆశ్చర్య కార్యములు ఎన్నో చేసి నీ పాత్రగా నన్ను మలిచావయ్యా యేసయ్యా 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 సదాకాలము నీతో నేను జీవించెదను యేసయ్యా సదాకాలము నీతో నేను జీవించెదను యేసయ్యా హల్లెలూయా ప్రైజ్ ది లార్డ్ ప్రైజ్ ది లార్డ్ హల్లెలూయా థ్యాంక్ యూ అమ్మా థ్యాంక్ యూ సిస్టర్ మీకు వందనాలు కొద్దిగా సమయం ఉందండి దయచేసి ఎవరైనా ఒక్కరు మీ సాక్ష్యాన్ని కానీ లేక దేవుడు మీకు దయచేసిన తలంపును మాతో పంచుకోవచ్చును ప్రత్యేకంగా ఈ మన సహవాసంలో దేవుడు మీతో మాట్లాడుతున్న ఆశీర్వాదాన్ని కూడా మీరు పంచుకొని దేవుని మహిమపరచవచ్చు 2 లేక 3 నిమిషాల సమయంలో క్లుప్తంగా మీరు పంచుకోవాలని కోరుతున్నాము ఆ తర్వాత మనం దేవుని వాక్యాల్లోనికి వెళ్దాం ఈ దినం వర్తమానాన్ని అందించడానికి సహోదరులు ప్రియులు జూలియస్ అన్నగారు మన మధ్య ఉన్నారు వారి ప్రత్యేకమైన స్వాగతాన్ని కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము దయచేసి దైవ కటాక్షం గారు అందుబాటులో ఉన్నట్లయితే ముగింపు మాటలు మీరు చెప్పాలని నేను వ్యక్తిగతంగా కోరుతున్నాను అలాగే పాస్టర్ జేమ్స్ రాబర్ట్ జేమ్స్ గారు ముగింపు ప్రార్థన పరలోక ప్రార్థన ఆశీర్వాదం ఇవ్వాలని మీరు అందుబాటులోకి రావాలని నేను కోరుతున్నాను దయచేసి ఎవరైనా ఒకరు మీ సాక్ష్యాన్ని కానీ మీరు పంచుకోవచ్చండి మీకు సమయం ఇస్తున్నాను
ఎవరు లేకపోయినట్లయితే ఐ రిక్వెస్ట్ సిస్టర్ స్వర్ణలత గారు జూలియస్ అన్న ప్రైస్ లోడమా జూలియస్ గారిని పరిచయం చేసి వాక్య సందేశం కొరకు ప్రత్యేకమైన ప్రార్థన చేసిన తర్వాత మనం దేవుని వర్తమానంలోకి వెళ్దాం. మరి దైవజనులు జూలియస్ గారి గురించి మనందరికీ కూడా తెలిసిన విషయమే. మనందరూ కూడా ప్రతి మంగళవారము ఆయన వాక్యాన్ని వింటున్నాము. అన్న మరి వైజాగ్ పట్టణంలో కస్టమ్స్ డిపార్ట్మెంట్ లో ఆఫీసర్ గా పనిచేసి అదే సమయంలో EU అనే సంస్థ ద్వారా అనేక మంది విద్యార్థుల మధ్యన సేవ జరిగించిన గొప్ప దైవజనుడు. మరి ఒక రకంగా చెప్పాలంటే విశాఖపట్నంలో 70-80 సంవత్సరాల్లో గొప్ప ఉజ్జీవాన్ని తీసుకొచ్చిన దైవజనుడుగా మనం చెప్పుకోవచ్చు. ఆ దైవజనుడు యొక్క వాక్యాన్ని వినడము, ఆ దైవజనుడిని మనం ఈ విధముగా చూడడము మనందరికీ కూడా ఎంతో గొప్పగా దేవుడు అనుగ్రహించిన కృపగా మనం భావించవచ్చు. మరి ఆయన గురించి అయితే నాకు అంత కరెక్ట్ గా అవగాహన కొంచెం తక్కువ. ఇప్పుడిప్పుడే చూస్తున్నాను, నేర్చుకుంటున్నాను. అయినప్పటికీ నేను గుర్తించింది ఏంటంటే దేవుని ఆత్మ చేత నడిపించబడుతున్న దైవజనుడు. మరి లోక సంబంధమైన ఇంట్రడక్షన్ మనం ఎంత ఇచ్చినా దానికి విలువ ఉండదు, కానీ ఆత్మ సంబంధంగా చెప్పాలంటే ఆత్మ చేత నడిపించబడుతున్న దైవజనుడు, ఆత్మ ద్వారా హెచ్చరిస్తున్న దైవజనుడు, ఆత్మ ద్వారా హెచ్చించబడుతున్న దైవజనుడు. ఎఫప్రా లాంటి ప్రార్థనాపరుడుగా నేను ఆయన్ని గమనించాను. ఎందుకంటే వాక్యం చెప్పినప్పుడు ఆయన ఇచ్చే ఉదాహరణలన్నీ కూడా నిజంగా ఆయన ఎలాగ ప్రభు కొరకు నిలబడ్డారో అవన్నీ కూడా ఆలోచిస్తున్నప్పుడు, నేను ట్రాన్స్లేషన్ చేస్తున్నప్పుడే నేను ఆలోచిస్తుంటాను, అయ్యా నీ దైవజనుడు నువ్వు ఎంత గొప్పగా వాడుకుంటున్నావు అయ్యా, ఆయన ఎంత ప్రార్థనాపరుడు, కాకపోతే అంత మందిని ప్రాక్టికల్ గా ప్రేయర్ఫుల్ గా కూడా ప్రభు వైపు తిప్పగలిగారని చెప్పి ఆయనకి ట్రాన్స్లేషన్ చేయడం ఎప్పుడు కూడా నా యొక్క అదృష్టంగా దేవుడిచ్చిన కృపగా నేను భావిస్తుంటాను. మరి ఆ దైవజనుని బట్టి దేవుడికి వందనాలు చెల్లిస్తున్నాను. వాక్య పరిచయలోకి వెళ్ళక ముందు, దైవజనుడికి సమయాన్ని అప్పగించక ముందు చిన్న ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం దేవా, స్తోత్రం నాయన, మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, కృపగలవాడా, నీకు వందనాలు తండ్రి, స్తుతులు స్తోత్రాలు ప్రభు. నాయన ఈ ప్రాతకాల సమయంలో తండ్రి నీ సన్నిధిలోకి నాయన మేము వచ్చి ఉన్నాం తండ్రి. ప్రభువా వినగల చెవులను నాయన మాకు దయచేయండి ప్రభా, గ్రహింపగల బుద్ధిని దయచేయండి ప్రభా. ఏ నాయన నీ వాక్యము తండ్రి మా హృదయాల్లో నాయన లోతుగా నాటునట్లుగా ప్రభా, మంచి నేల పడిన విత్తనం వల్లే మా హృదయాలు సిద్ధపరచండి నాయన. మీకు ఆయాస్కరమే నీవేమున్నా సరే తొలగించండి ప్రభా. నీ వాక్యము సూటిగా స్పష్టముగా నాయన మాతో మాట్లాడబోచుండగా దేవా, అది గ్రహించగలిగిన మనసును అనుగ్రహించండి ప్రభా. అయ్యా నీ వాక్యానికి ప్రతి ఒక్క బిడ్డను ఆయుత్తపరచండి నాయన. నెట్ ద్వారా కానీ, కరెంటు ద్వారా కానీ ప్రభా, పరిస్థితుల వల్ల కానీ నాయన ఎవరి జీవితంలో ఎటువంటి ఆటంకము కలగకుండా దేవా, ప్రతి ఒక్కరము తండ్రి మెలకువ కలిగిన హృదయాలతో నీ వాక్యాన్ని స్వీకరించడానికి కృపను దయచేయమని బ్రతిమలాడుకుంటూ యేసు నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. Thank you. Over to you, Anna. Thank you so much. So good morning to you all, brothers and sisters. నా ప్రియమైన సహోదరి సహోదరులందరికీ కూడా శుభోదయాన్ని తెలియజేసుకుంటున్నాను. It is a pleasant surprise. Swarnalada introducing me. నేను 22 years నేను వైజాగ్ లో ఉన్నాను, ఈ అమ్మాయిని చూడనే లేదు. 22 సంవత్సరాలు నేను వైజాగ్ లో ఉన్నప్పటికీ కూడా నేను సహోదరిని ఎప్పుడు చూడలేదు. ఆమె నా గురించి పరిచయం చేయడం అనేది నాకు ఆశ్చర్యంగా ఉంది. Anyhow, God is good. God is good. He connects the people and he has a plan and a purpose. దేవుడు చాలా మంచివాడు. ఆయన తన ఉద్దేశ ప్రకారము, ప్రణాళిక ప్రకారముగా మనుషులను కలుపుతూ ఉంటాడు. Last week we were seeing from the life of Daniel how he made a commitment for God that he will not touch the wine, he will not eat the meat, and he would be a Nazarite. మరి గత వారము దానియేలు జీవితం గురించి మనం చూసుకున్నాము. మరి రాజుగారి సముఖమందు ఉన్నప్పటికీ కూడా రాజు భుజించి భోజనము, రాజు తీసుకునే ద్రాక్షారసం చేత తన్ను అపవిత్రపరచుకోకూడదని దేవుని సన్నిధిలో నాజీరు చేసుకున్నవాడు దానియేలు. Shadrach, Meshach, Abednego, his friends, all four of them, they were in preparing themselves as a Nazarites to follow the Lord, but they were taken as slaves to Egypt. మరి ఆ బబులోను దేశానికి వారు బందీలుగా కొనుక్కోబడినప్పటికీ కూడా దేవుని పిలుపు మేరకు లోబడి దేవుని కొరకు తమను తాము నాజీరు చేసుకున్న దానియేలు, షడ్రక్, మేషక్, అబేద్నెగోలు ఏ విషయంలోనూ కూడా తమను తాము అపవిత్రపరచుకోకూడదని దేవుని సన్నిధిలో నిర్ణయం తీసుకున్నట్లుగా చూస్తున్నాము. And we were also seeing
God honored their commitment when they told the leader that we will not eat, we will not do that. He was literally scared. You are putting me in trouble. The king will kill me. But they said, no, our God can do that. They were 10 times better than all others who were eating all sorts of royal food. ఆ నపుంసకుల అధిపతితో ఎవరైతే వారికి అధికారిగా నియమించబడ్డాడో అతని దగ్గర దానియేలు, షడ్రక్, మేషక్, అబేద్నెగోలకు విన్నపం చేసుకుంటున్నారు. ఈ భోజనం కానీ ఈ ద్రాక్షరసం కానీ మాకు ఇవ్వద్దన్నప్పుడు ఆ అధిపతి చాలా భయపడ్డాడు. ఎందుకంటే ఆ భోజనాన్ని, ఆ ద్రాక్షరసాన్ని వారికి ఇవ్వకపోతే రాజు తప్పనిసరిగా నపుంసకుల అధిపతిని చంపేస్తాడు. కానీ దానియేలు, షడ్రక్, మేషక్, అబేద్నెగోలు అతని వద్ద వినవించుకున్నారు. ఎందుకంటే వాళ్ళు దేవుడి యొక్క తీర్మానానికి, దేవుడి యొక్క కట్టడకు లోబడి నాజీరు చేసుకున్నారు. కాబట్టే వారు ఆ విధంగా అనుసరించడానికి, నడుచుకోవడానికి ప్రయత్నించినప్పుడు ఆ రాజ్యంలో ఉన్న వారందరికంటే, బబులోను దేశానికి బందీలుగా తీసుకొని పడిన వారందరికంటే 10 శ్రేష్ఠులుగా వీరు నిలవబడగలిగారు. So Daniel, Shadrach, Meshach, Abednego, they were all appointed in the kingdom of Babylon. వారు చేసుకున్న తీర్మానం బట్టి దానియేలు, షడ్రక్, మేషక్, అబేద్నెగోలు తర్వాత కాలంలో బబులోను ఆస్థానములో వారు ప్రధాన మంత్రులుగా నిలవబడ్డారు. And today we will see from the 2nd chapter. ఈ దినం మనం 2వ అధ్యాయం నుంచి కొన్ని మాటలను జ్ఞాపకం చేసుకుందాము. And yeah, you are able to see the screen. Yes, brother. సరే చెల్లి చదువుమా. చాప్టర్ 2 లో ఫుల్ వద్దు, 2nd chapter లో verse 4 to 19 చదువు. తర్వాత 46 to 49. 4 to 19 మా. ఓకే బ్రదర్, ఓకే. దానియేలు గ్రంథము 2వ అధ్యాయము 4 నుంచి 19 వచనాలు చదువుకుందాం. కల్దీయులు సిరియా భాషతో ఇట్లనరి, రాజు చిరకాలము జీవించును గాక, తమ దాసులకు కల సెలవీయుడి, మేము దాని భావము తెలియజేస్తాము అనగా, రాజు నేను దాన్ని మర్చిపోతుని గాని కలను దాని భావమును మీరు తెలియజేయని ఎడల మీరు తుత్తునీయులుగా చేయబడుదురు, మీ ఇళ్ళు పెంటకుప్పలుగా చేయబడినను. కలను దాని భావమును తెలియజేసిన ఎడల దానములను, బహుమానములను, మహాఘనతయు నా సముఖములో నొందుదురు గాక, కలను దాని భావమును తెలియజేయడైన అనగా, వారు రాజు ఆ కలను తమ దాసులమైన మాకు చెప్పని ఎడల మేము దాని భావమును తెలియజేసేదమని మరలా ప్రత్యుత్తరం ఇచ్చిరి. అందుకు రాజు ఉత్తరం ఇచ్చి చెప్పినదేదనగా, నేను మరిచి ఉండుట మీరు చూచి కాలహరణము చేయవలనని మీరు కనిపెట్టుచున్నట్లు నేను బాగ్గా గ్రహించుచున్నాను. కాలం ఉపాయముగా గడపవలనని అబద్ధమును, మోసపు మాటలను నా ఎడల పలుకును ఉద్దేశించి ఉన్నారు. మీరు కలను చెప్పలేకపోయిన ఎడల నేను చెప్పిన మాట ఖండితము కనుక కలను నాకు చెప్పుడి, అప్పుడు దాని భావం తెలియజేయటకు మీకు సామర్థ్యము కలదని నేను తెలుసుకొందును. అందుకు కల్దీయులు ఇలాగ ప్రత్యుత్తరం ఇచ్చిరి, భూమి మీద ఏ మనుషుడు రాజు అడిగిన సంగతి చెప్పజాలడు, ఏ చక్రవర్తియు అధిపతియు శకుని గాని యొద్దను, గారెడు విద్య గల వారి యొద్దను, కల్దీయుల యొద్దను ఇట్టి సంగతి విచారింపలేదు. రాజు విచారించిన సంగతి బహు అసాధారణమైనది. దేవతలు గాక మరెవరు ఈ సంగతి తెలియజెప్పలేరు. దేవతల నివాసములు శరీరుల మధ్యన ఉండవు కదా. అందుకు రాజు కోపం తెచ్చుకుని అత్యాగ్రహము కలవాడై బబులోనులోని జ్ఞానులందరినీ సంహరింపవలనని ఆజ్ఞ ఇచ్చెను. ఇట్టి శాసనం బయలుదేరట వలన జ్ఞానులు చంపబడవలసి ఉండగా వారు దానియేలును అతని స్నేహితులను చంపజూచిరి. అప్పుడు దానియేలు బబులోనులోని జ్ఞానులను చంపుటకే బయలుదేరిన రాజదేహ సంరక్షణ అధిపతియగు ఆర్యోక్కు దగ్గరికి పోయి జ్ఞానయుక్తముగా మనవి చేసెను. రాజు నొద్ద నుండి ఈ ఆజ్ఞ ఇంత త్వరితముగా వచ్చుటకు ఏమని దానియేలు రాజు యొక్క అధిపతి అయిన ఆర్యోక్కిని అడుగగా, ఆర్యోక్కి సంగతి దానియేలుకు తెలియజేసెను. అప్పుడు దానియేలు రాజు సన్నిధికి పోయి స్వప్న భావములు తెలియజెప్పుటకే తనకు సమయము దయచేయమని రాజును బతిమాలెను. అప్పుడు దానియేలు తన ఇంటికి పోయి తన స్నేహితులైన హనన్యాకును, మిషాయేలుకు, అజర్యాకు సంగతి తెలియజేసి తానును తన స్నేహితులను బబులోనులోని తక్కువ జ్ఞానులతో కూడా నశింపక ఉండునట్లు ఆ కళ యొక్క మర్మ విషయంలో పరలోకమందున్న దేవుని వల్ల కటాక్షం పొందు నిమిత్తమై ఆయనను వేడుకొనుడని వారిని హెచ్చరించను. అంతటా రాత్రి అందు దర్శనము చేత దాని మర్మము దానియేలుకు బయలుపరచబడను గనక దానియేలు పరలోకమందున్న దేవుణ్ణి స్తుతించెను. 46 to 49 మా. 46 to 49. ఓకే బ్రదర్.
46 నుంచి 49 వచనాలు కూడా చూసుకుందాం. అంతటా రాజగు నెబుకద్నెజరు దానియేలుకు సాష్టాంగ నమస్కారం చేసి అతన్ని పూజించి నైవేద్య ధూపములు అతనికి సమర్పింప ఆజ్ఞాపించను. మరియు రాజు, ఈ మర్మములు బయలుపరచుటకు నువ్వు సమర్థుడివైతివే. నీ దేవుడు దేవతలకు దేవుడును రాజులకు ప్రభువును మర్మములు బయలుపరచువాడై ఉన్నాడని దానియేలుకు ప్రత్యుత్తరం ఇచ్చను. అప్పుడు రాజు దానియేలు బహుగా హెచ్చించి అనేక గొప్ప దానములిచ్చి అతన్ని బబులోను సంస్థానం అంతటి మీద అధిపతిగాను బబులోను జ్ఞానులందరిలో ప్రధానుడుగాను నియమించెను. 49 ఆల్సో బ్రదర్. 49 వరకు చదివా? 48 వరకు చదవండి. 49 ఆల్సో ఐ విల్ రీడ్. అంతటా దానియేలు రాజు వద్ద మనవి చేసుకొనగా రాజు షడ్రక్ మేషక్ అబేద్నెగోలను వారిని బబులోను సంస్థానముల మీద విచారణకర్తలుగా నియమించను. అయితే దానియేలు రాజు సన్నిధిన ఉండెను. Thank you, ma'am. So today, as we are seeing again, God, how He is transforming things beautifully. Now already they are transformed from caterpillar to butterfly. మరి దినము దేవుడు పరిస్థితుల్ని ఎలా మార్చగలడో చూస్తున్నాం. వారు ఆ గొంగళి పురుగు స్థితి నుంచి ఆ సీతాకోక చిలుక ఎలాగ రూపాంతరం చెందారో మనం చూసాము. And we were also seeing once a caterpillar is transformed to butterfly, it cannot become like a caterpillar, not possible. మనం చూసినట్లయితే ఒక్కసారి గొంగళి పురుగు సీతాకోక చిలుకగా మారిన తర్వాత తిరిగి సీతాకోక చిలుక ఎట్టి పరిస్థితుల్లోనూ గొంగళి పురుగుగా మారలేదు. And now the case study is showing the second chapter as an administrator. What is he already is appointed as administrator? Now what is he doing? That's what we are going to see. మరి దినము 2వ అధ్యాయంలో దానియేలు అధిపతిగా నియమించబడ్డాక ఆయన ఏం చేయగలిగాడో దాన్ని మనము ధ్యానించబోతున్నాము. And we know the background as such. What was happening? King Nebuchadnezzar had a dream. And when he got up morning, he was so disturbed, he could not recollect what he has seen. And he doesn't know the meaning of the dream. దానియేలు అధిపతిగా నియమించక మునుపు జరిగిన సంగతి ఏంటంటే రాజుకు నెబుకద్నెజరుకు కల వచ్చింది. కానీ తెల్లవారుజామైనప్పుడు ఆ కలను దాని భావాన్ని కూడా ఆయన మర్చిపోయినప్పుడు దానియేలును అడగడము జరిగింది. ఆ కలను దాన్ని ఎంత ప్రయత్నించినా గుర్తుకు తెచ్చుకోలేకపోయాడు. It normally happens. We may get dreams nights, but morning we may remember or we may not remember. ఇది సాధారణంగా జరిగే విషయమే. ఎందుకంటే అందరికీ కళ్ళు వస్తాయి. కానీ ఉదయకాలం సమయం అయినప్పుడు ఒక్కొక్కసారి గుర్తుంచుకుంటాము, ఒక్కొక్కసారి మర్చిపోతూ ఉంటాము. And what was happening? Nebuchadnezzar had a team of wise men, enchanters, who will be, giving the revelation of the dreams. మరి రాజుకు నెబుకద్నెజర్ దగ్గర మరి శకున గాండ్రులను కలను భావాలు తెలియజేయగల తత్వవేత్తలు ఎంతో మంది ఉన్నారు. అటువంటి వారందరినీ కూడా నెబుకద్నెజర్ పోషిస్తున్నాడు. కానీ వారు ఏం చేసేవారంటే ఏదో కవర్ చెప్పేసి దే కలెక్ట్ ద రివార్డ్ అండ్ గో. అదే నార్మల్ గా జరిగేది. సో హీ వాస్ మేకింగ్ ఇట్ వెరీ క్లియర్. దిస్ టైమ్ ఐ హ్యాడ్ ఏ డ్రీమ్. నౌ I am not asking straight interpretation. Interpretation చెప్పాలంటే ఏదో కవర్ చెప్పేసి వెళ్ళిపోతాడు. But I want you to tell what dream I had seen. Then you give the interpretation. అప్పుడు నాకు తెలుసు కరెక్ట్ గా చెప్పారా లేదా. మరి ఈసారి రాజుకు నెబుకద్నెజర్ ఏం ఆజ్ఞాపిస్తున్నాడంటే ఇంతవరకు మీరు నాకు వచ్చిన కళలకు భావాలు తెలియజెప్పారో లేదో నాకు తెలియదు. కానీ ఈసారి నా కళ ఏంటో దాన్ని చెప్పాలి, దాని భావాన్ని కూడా మీరు సరిగ్గా చెప్పాలని చెప్పి చాలా గట్టిగా ఖండితముగా వారికి ఆజ్ఞాపించినట్లుగా చూస్తున్నాము. So this time he made it very clear. I am going to give a reward for the enchanter or the wise man who is going to tell me what dream I had and the interpretation. But if you don't give, properly tell, it's not just interpretation. What is the dream? So if you are not telling properly, you will be killed. ఈసారి అయితే రాజు చాలా స్పష్టంగా ఆ బబులోను దేశంలోని జ్ఞానులందరికీ కూడా చెప్తున్నాడు, మీరు ఇంతవరకు ఏం చెప్పారో నాకు తెలియదు, కానీ
ఈసారి చాలా ఖండితంగా దాని కళను దాని భావాన్ని చెప్పాలి. ఎందుకంటే ఆ కళను ఎవరైతే చెప్తారో దాని భావాన్ని ఎవరైతే సరిగ్గా అనువాదిస్తారో వారికి దానాలు బహుమానాలు అనేవి ఇవ్వబడతాయి. ఒకవేళ మీరు చెప్పలేకపోతే ఖచ్చితంగా మరణ శిక్షను అనుభవిస్తారు. The whole team came to the king. King, nobody on earth can tell you the dream. They can only give the interpretation. మరి బబులోను దేశంలో జ్ఞానులందరూ కూడా రాజు సముఖమున కూడి వచ్చి వారు చెప్తున్న మాట ఏంటంటే, ఈ భూమి మీద ఏ శరీరం కూడా కళను చెప్పలేడు. ఒకవేళ మీరు కళను చెప్పినట్లయితే దాని భావాన్ని మేము ఖచ్చితంగా చెప్పగలమని అంటున్నారు. King Nebuchadnezzar made it very clear. I don't know anything about that. All that I needed. I want to know that you are telling the correct thing. That means you must tell me what dream I had and also the interpretation. Otherwise, I am going to kill all the enchanters, all the wise men, the whole team. I am going to destroy. రాజుకు నెబుకద్నెజరు వారిని చూసి చెప్తున్న సంగతి ఏంటంటే, ఖండితంగా చెప్తున్నాడు, నేను కళను మర్చిపోయాను కాబట్టి కళను చెప్పాలి, దాని భావాన్ని చెప్పాలి. ఒకవేళ మీరు అలా చెప్పలేకపోతే మీతో పాటు దేశంలో ఉన్న జ్ఞానులందరినీ కూడా నేను నాశనం చేస్తానని చెప్పి వారిని హెచ్చరించడం జరిగింది. So the message was coming to Daniel. ఈ సందేశము దానియేలు ఎదుకు వచ్చింది. And the team is coming. In fact, they wanted to pick up and kill all the people because they have not yet made known to the king what was his dream and what was the interpretation. మరి ఈ సంగతి జరుగుతున్నప్పుడు ఆ కళను ఎంత విచారించినా సరే ఎవరికి అర్థం కాదు కాబట్టి వారు చెప్పలేకపోయిన పరిస్థితిని బట్టి ఈ సంగతి దానియేలు వరకు వచ్చింది. కళను దాని భావాన్ని తెలియజేయకపోతే మరణ శిక్ష అమలు పరచబడుతుందన్న సంగతి. So Daniel is responding, no, don't kill anybody. I would meet, you get me an appointment to the king. I will talk to him. There is a God who would reveal the dream. అప్పుడు దానియేలు అంటున్నాడు, దయచేసి ఈ బబులోన్లో ఉన్న ఈ శాస్త్రవేత్తలు కానీ జ్ఞానులు కానీ ఈ శకులు కానీ ఎవరిని కూడా మీరు చంపొద్దు. నాకు కొంత సమయం ఇవ్వండి, రాజుని కలుసుకోవడానికి ఒక సమయాన్ని నియమించండి. మర్మాలను బయలుపరిచే దేవుడు అక్కడ ఉన్నాడు. నేను తప్పనిసరిగా ఆయనతో పాటు కలిసి ప్రార్థన చేసి నేను ఈ మర్మాన్ని బయలుపరుస్తాను అంటున్నాడు. And immediately he called Shadrach, Meshach, Abednego. They were all praying to the Lord to reveal the dream. God revealed. And when he has revealed, he went to the king and he has explained. When Daniel was explaining what dream he had seen and what is the meaning of the dream interpretation he gave, the king, fell down and worshipped. There is no other God greater than the God of Daniel, Shadrach, Meshach, and Abednego. దానియేలు వెంటనే తన స్నేహితులైన షడ్రక్, మేషక్, అబేద్నెగోలను పిలిచి సంగతి అంతా కూడా వారికి తెలియజేసినప్పుడు వారు నలుగురు కూడా ఆకాశమందున్న దేవుని దగ్గర ప్రార్థన చేసినప్పుడు ఆ కళ, దాని భావము, దాని మర్మము దానియేలుకు బయలుపరచబడింది. ఎప్పుడైతే కళను దాని భావమును దేవుడి ద్వారా దానియేలు తెలుసుకున్నాడో వెంటనే రాజు గారి దగ్గరికి వెళ్ళి ఆ కళను తెలియజేశాడు, దాని భావాన్ని తెలియజేశాడు. తనకు వచ్చిన కళను దానియేలు అట్టి విధముగా దేవుని ద్వారా తెలుసుకుని తెలియజేసినప్పుడు ఆ రాజు నెబుకద్నెజరు దానియేలు చెప్పిన కళను బట్టి దాని భావాన్ని బట్టి నీ దేవుడే గొప్ప దేవుడు అని చెప్పి ఆయనే రాజులకు రాజు, ప్రభులకు ప్రభు అని స్తుతించి నేలను సాష్టాంగ పడినట్లుగా చూస్తున్నాము. Daniel was not panic when there seemed to be something going wrong. మరి చాలా ఒక తొందరపాటు సన్నివేశం అక్కడ జరుగుతున్నప్పుడు దానియేలు ఆ సన్నివేశాన్ని బట్టి ఆ సందర్భాన్ని బట్టి భయాందోళనకి ఎట్టి పరిస్థితిలో గురవలేదు. My brother and sister, this morning, maybe something seemed to be going wrong with you, or in your family, or in your job, or between you and your children. Something seemed to be going wrong. Don't get panic. Don't get panic. You approach throne of grace and he will give you the solution. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ ఉదయకాల సమయంలో వ్యక్తిగతంగా మీకు అలాగే మీ కుటుంబంలో లేకపోతే మీ చుట్టుపక్కల ఏదైనా తప్పు కానీ పొరపాటు కానీ జరుగుతుందని మీకు అనిపిస్తే దయచేసి భయాందోళనకు మీరు గురవద్దు. ఎందుకంటే ఆ భయాందోళనకు గురి మనం ఏమి చేయలేం, కానీ మనతో పాటు దేవుడు ఉన్నాడని మనం గ్రహించాలి. When we are in his will, let us not get panic of the problem what we see. Problems will come. For the Christians,
You are not insulated from problems, difficulties, or persecution. They all will come. మరి క్రైస్తవులుగా మన జీవితంలో సమస్యలు, శోధనలు, కష్టాలు అనేవి తప్పనిసరిగా వస్తాయి. హింసలు అనేవి తప్పనిసరిగా వస్తాయి. మనం దేవుని చిత్తములో నిలకడగా ఉన్నప్పుడు ఈ సమస్యల బట్టి, శోధనల బట్టి, కష్టాల బట్టి మనం భయాందోళనకు గురవ్వకూడదు. Let us not fix our eyes on the problem, but fix your eyes on Jesus Christ. What is he writing? The brother of Jesus Christ, James, is writing, count it all joy, my brethren, when you go through various problems and trial and difficulties. Endukante, that will make you perfect, complete, and you can become like Jesus. And that is why problems and difficulties are coming in our life. మరి మన జీవితంలో సమస్యలు, శోధనలు ఎక్కువైపోతున్నప్పుడు, వస్తున్నప్పుడు వాటి మీద మన కనుదృష్టి ఉంచకూడదు, కానీ యేసు ప్రభు మీద మన కనుదృష్టి ఉంచాలి. ఎందుకంటే యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 2వ వచనం, 3వ వచనంలో చూసినట్లయితే, మీరు నానా విధమైన శోధనలో పడినప్పుడు నా ప్రియ సహోదరులారా అది మహానందముగా ఎంచుకొనుడి అని చెప్పి అక్కడ రాయబడి ఉంది. Daniel was trusting God, who is bigger than all the problems. మరి దానియేలు అయితే ఈ సమస్యలన్నిటికంటే అధికుడైన దేవుని యందు విశ్వాసం ఉంచుతున్నాడు. I had I was working in customs department when I had come to Bangalore. The expectation from my bosses, I collect some money, bribe, and give to them. మరి వైజాగ్ లో నేను కస్టమ్స్ ఆఫీసర్ గా కొంతకాలం పనిచేసి మరలా బెంగళూరు ప్రాంతానికి వెళ్ళినప్పుడు నా పై అధికారులందరూ కూడా నన్ను చూసి వారు ఊహించుకున్న సంగతి ఏంటంటే, ఎలాగైనా ఈయన కొంత డబ్బును తీసుకుంటాడు లంచ రూపంలో, తీసుకుని అది మాకు కూడా ఇస్తాడని వారు ఊహించారు, ఆశించారు. When that was not happening, they have filed a false case against me. వారు ఊహించిన విధముగా జరగలేనప్పుడు వారు నిరాశ చెంది నా మీద అనవసరముగా మరి అపార్థం చేసుకుని ఒక కేసును వేయడం జరిగింది. During that time, I was running around, because I did not have, I cannot get a bail even if I go to the court. మరి కోర్టుకు వెళ్ళినా కూడా నాకు బెయిల్ దొరకని పరిస్థితిలో, అంతటి క్లిష్టమైన పరిస్థితిలో నేను అటు ఇటు తిరుగుతున్న వానిగా ఆ సమయంలో ఉన్నాను. Along with another brother, I had to run away from Bangalore. మరి ఇంకొక సహోదరునితో కలిసి ఈ పరిస్థితుల నడుమ నేను బెంగళూరు నుంచి పారిపోవలసిన పరిస్థితి వచ్చింది. First place Anandapur, and then I went to Dharmavaram, a place called Dharmavaram. నేను బెంగళూరు నుంచి మొట్టమొదటిగా అనంతపురం వెళ్ళిపోయాను. అక్కడి నుంచి మరలా ధర్మవరం అనే ప్రాంతానికి వెళ్ళిపోవడం జరిగింది. Then we went to Dharmavaram. We're staying with one family, one of our graduates' family. ధర్మవరం వెళ్ళినప్పుడు మేము అక్కడ కుటుంబంతో కలిసి జీవించడం జరిగింది. And there was no the EU group who were meeting for prayer or Bible study or anything like that. So every morning, 5 o'clock, we go to a college which was there, and we had a prayer walk. We were praying, claiming that in this college, a prayer cell should be started. A group of students, witnessing students, should raise. మేము ధర్మవరంలో ఆ కుటుంబంతో కలిసి ఉన్నప్పుడు మేము గమనించింది ఏంటంటే, అక్కడ EU సంస్థ లేదు, అదే సమయంలో ప్రార్థనలు లేవు, బైబిల్ స్టడీలు లేవు. కాబట్టి ఒక కాలేజీలోకి వెళ్ళి అక్కడ ఉన్న విద్యార్థులు కలుసుకోవడం జరిగింది. ఎలాగైనా సరే ప్రార్థనా గుంపును, ఒక ప్రార్థనా స్థలాన్ని, ఒక ప్రార్థనా పరిచర్యను స్థాపించాలని చెప్పి అటువంటి కష్ట సమయంలో కూడా దేవుని మీద ఆధారపడుతూ మేము దాన్ని ప్రారంభించడం జరిగింది. Students ni kalskoledu cheli. Students ni we were night, we were walking around the college and we were only praying. కాలేజ్ చుట్టూ కూడా మేము తిరుగుతూ ఎలాగైనా అక్కడ ప్రార్థన అనేది స్థాపించాలని చెప్పి మేము అట్టి రీతిగా మేము ప్రార్థించడం జరిగింది. After 3 days, I went to another place. We went to Kurnool. Like that, I was traveling. Now, at the end of the court case was over. So then in Anandapur, they had a Thanksgiving meeting. Okay, Julius Anna has come out of that. So let's thank God. That time, I realized there were 3 students who had come from Dharmavaram. It took almost 50 days for me to come out of that. So after 2 months, there is a Thanksgiving meeting. That time, there were 3 students, who have started praying and have started having Bible study.
they came to Anandapur. They said, EU is started. మరి ఆ 3 రోజుల తర్వాత మరలా నేను కర్నూలు ప్రాంతానికి వెళ్ళడం జరిగింది. ఇలాగ ఈ కోర్టు కేసు కొనసాగుతూ ఇంచుమించుగా 50 దినాలు ఈ కేసు నడుస్తూ చివరికి ముగింపు వచ్చినప్పటికీ ఆ ధర్మవరం నుంచి 3 విద్యార్థులు నా దగ్గరికి వచ్చి తెలియజేసిన విషయం ఏంటంటే, వాళ్ళు కృతజ్ఞతా కూడిక పెట్టుకుని వాళ్ళ ఆ కూడికలో తెలియజేసిన విషయం ఏంటంటే, ఇక్కడ EU ప్రార్థనా పరిచర్య అనేది స్థాపించబడిందని చెప్పారు. And you just see that God is a wonder working God. If he gives you a problem, he has a plan. I had to go through the problem, but he has a plan. I was going from place to place, and God was raising his witnesses. మరి మనం చాలా సార్లు సమస్యల గుండా వెళ్తున్నప్పుడు మనం గ్రహించలేకపోతుంటాం, కానీ మన జీవితంలో ఒక సమస్య వచ్చింది లేకపోతే ఒక శోధన వచ్చిందంటే దాని పట్ల ఖచ్చితంగా దేవుని యొక్క ఉద్దేశం ఉంటుందని మనము ముందుగా గ్రహించాలి. God is good. Daniel was alert and ready to intervene. Manaki endi problem charugutadu, we have to be alert. Daniel considered the social problem as his problem. He was alert. What would happen? He was not keeping quiet. Let anything happen to anybody. He was not keeping quiet. He was alert. మరి దానియేలు జీవితాన్ని చూసినట్లయితే బబులోను దేశంలో వచ్చిన ఆ సమస్యను బట్టి అతడు చాలా మెలకువగా ఉన్నాడు, జాగ్రత్తగా ఉన్నాడు. ఈ సమస్య నా సమస్య కాదులే, ఇది ఏమైతే నాకెందుకు, దీంతో నాకేమీ పని లేదని చెప్పి అలా నిర్విచారముగా ఉండిపోలేదు. కానీ ఆ సమస్య తన సమస్యగా భావించి ఆ సమస్యకు పరిష్కారం దేవుని యొద్ద వెతకడానికి తనను తాను సిద్ధపరచుకున్నాడు. For some of us may not bother what is happening for somebody, some family, something. Why should I worry? It is not for me. But that is not correct. The problem of my brother, the problem of my sister is my problem. We have to go to God. మనలో చాలా మంది ఎలాగుంటామంటే, మన చుట్టుపక్కల ఏం జరుగుతున్నా, మన పక్క కుటుంబంలో ఏం జరుగుతున్నా, మన తోటి సహోదరులు ఎంత ఇబ్బందులు ఉన్నా మన ఉద్దేశం ఎలాగుంటదంటే, ఇది నా సమస్య కాదు, నాకు సంబంధించింది కాదు, దీనిలో నేను వేలు పెట్టకూడదని చెప్పి మనల్ని మనం దూరపరుచుకుంటాం. కానీ దానియేలు అట్టి విధముగా చేయలేదు. The story of Esther. When somebody wanted to kill all the Jews, Mordecai was challenging Esther, queen. If you keep quiet in a time like this, you and your father's house will perish, and the salvation will come from somebody else. So you cannot keep quiet. You must take the risk. Go to the king. And Esther was also coming to the challenge. If I have to die, I will die, but I will go. You pray. That is what the attitude needed. మరి ఎస్తేరు గ్రంథంలో కూడా చూసినప్పుడు దుష్టుడైన హామాను బట్టి యూదులందరినీ నాశనం చేయడానికి ఒక శాసనం బయలు వెళ్ళినప్పుడు మొర్దెకై రాణి యొక్క ఎస్తేరు దగ్గరికి ఒక వర్తమానం పంపుతున్నాడు. ఈ సమయంలో నువ్వు మౌనముగా ఉండినట్లే మాకు సహాయం వేరొక దగ్గర నుంచి వస్తది, కానీ నీవును నీ తండ్రి ఇంటి వారును నశిస్తారు. కాబట్టి యూదులందరినీ రక్షించడానికి నువ్వు రాజు వద్దకు తప్పనిసరిగా పోవాలని ఆజ్ఞ ఇచ్చినప్పుడు ఎస్తేరు తన చెలికత్తలందరితో కూడా ఉపవాసం ఉండి ఆ సమయంలో తను తాను జోక్యం చేసుకుని ఎలాగో రాజు దగ్గరకు వెళ్ళిందో మనము చూస్తున్నాము. In fact, this was the word which God spoke to me when I was sitting there, Vizag, in that Maharaja palace. We had a meeting time, a man of God called, Sarkirti Rao from Karnool. He gave the message. The message was directly to me. I was about to wind up my show at Vizag and go back on transfer to Chennai. But that's the time God spoke to me very clearly. Without starting a group in Andhra University, I cannot leave the place. మరి నేను కూడా వైజాగ్ ప్రాంతంలో ఉన్నప్పుడు సంకీర్తరావు అనే దైవజన్ ద్వారా మహారాజా ప్యాలెస్ లో ఈ వాక్యమే నాతో మాట్లాడింది. ఎందుకంటే నా చుట్టూ ఉన్న పరిస్థితులు బట్టి నేను వైజాగ్ విడిచిపెట్టి బెంగళూరు వెళ్ళిపోవాలని ఆలోచిస్తున్న రోజులవి. కానీ దేవుని వాక్యం స్పష్టంగా మాట్లాడింది, నువ్వు ఆంధ్రప్రదేశ్ లో మరి ఏయులో ఒక ప్రార్థన గుంపుని ఏర్పరచకుండా నువ్వు ఎక్కడికి కదలడానికి వీల్లేదని చెప్పి ఈ వాక్యం ద్వారా దేవుడు నన్ను దర్శించినప్పుడు ఆ వాక్యానికి నేను లోబడి అటు రీతిగా అక్కడ ఉండడం జరిగింది. And I do not know how many of you remember, sometimes in 80s, there was a bill introduced from Arunachala Pradesh. There was one O.P. Tyagi was the MP. He brought the
a bill called Freedom of Religious Bill. That means nobody can be converted as a Christian. They cannot convert. They have to continue in their religion. At that time, under the leadership of one Dr. Devapal, a professor from NIT Warangal, we went to Kadapa. First time we was going to Kadapa. 12 people, we fasted and prayed one full day. One second Saturday, we were all fasting and praying. What were we praying? The bill should not be introduced. The bill should not be introduced. If the government continues, the bill will be introduced. That time, Morarji Desai was the prime minister. So we were praying, let Morarji Desai government will fall. At that time, at the end of that, everybody said, praise the Lord, the government is going to fall. The bill will not be introduced. I also said, praise the Lord. But I had my fear. Only 12 people have prayed. How, the whole country leadership will collapse like that and all. But, within a month, the government fell down and the bill was not introduced. మరి కడపలో ఉన్నప్పుడు జరిగిన సంగతి ఏంటంటే అరుణాచల్ ప్రదేశ్ చెందిన ఒక మంత్రి ఓపి త్యాగ అయిన ఒక మంత్రి ఏ బిల్లు ప్రవేశపెట్టాడంటే మతానికి సంబంధించిన మత స్వాతంత్రానికి సంబంధించిన ఒక బిల్లును ప్రవేశపెట్టడం జరిగింది. దాని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే క్రైస్తవుల్లాగానే ఉండాలి తప్ప మత మార్పిడి చేయకూడదు, ఎవరిని ఈ మతంలోకి మార్చకూడదు అని చెప్పి ఒక శాసనం తేవడానికి వారు ప్రయత్నం చేశారు. మరి ఈ బిల్లు పాస్ అవ్వకుండా మేము కడపలో ఉన్నప్పుడు డాక్టర్ దేవపాల్ గారు అనే వ్యక్తి దైవజనుని ఆధ్వర్యంలో మేమందరం కూడా 12 మంది కూడుకుని ఉపవాస ప్రార్థన చేశాము. చాలా బలంగా దేవుని సన్నిధిలో మొరపెట్టాము. ఒకవేళ ఈ బిల్లు పాస్ అయితే మరి ఎవరు కూడా ఇతర దేవుడు యేసు ప్రభుని అంగీకరించడానికి వీలు పడదు. కాబట్టి ఈ బిల్లు యొక్క అనుమతి లేకుండా ఆ దినాల్లో మొరార్జీ దేశాయ్ గారి ప్రభుత్వం ఉంది కాబట్టి ఆ ప్రభుత్వం పడిపోవాలని చెప్పి మేము ప్రార్థన చేసినప్పుడు ఆకాశమందున్న దేవుడు మా ప్రార్థన ఆలకించి నెల రోజుల సమయంలోనే ఈ బిల్లు పాస్ అవ్వకుండానే మొరార్జీ దేశాయ్ గారి ప్రభుత్వం కూలిపోయినట్లుగా సహాయం చేశారు. And you will all remember, in the assembly, Andhra assembly also, they wanted to introduce a bill. That is all that, those who come from SC community, when they become Christian, they go to lose their job. That's the time the Christian community was alert. I remember we were encouraging all the churches and the people to write even postcard to the governor of Andhra Pradesh not to introduce that bill. And it was not introduced. ఆంధ్రప్రదేశ్ శాసనసభ ప్రభుత్వంలో కూడా ఒకనొక సమయంలో ఇటువంటి మత మార్పిడి బిల్లే ప్రవేశపెట్టడానికి మత మార్పిడిని ఆపడానికి వారు ప్రయత్నం చేశారు. ఏ విధంగా ప్రయత్నం చేశారంటే ఎవరైనా ఎస్సీ కమ్యూనిటీకి చెందిన వాళ్ళు ఒకవేళ క్రైస్తవులు అని చెప్పుకుంటే వారు ఉద్యోగాన్ని కోల్పోయే విధంగా వారు ఆ బిల్లు తేవడానికి ప్రయత్నం చేశారు. అటువంటి సమయంలో కూడా మేమందరం అత్యాశక్తితో ప్రార్థన చేసినప్పుడు ఆ బిల్లు నెరవేర్పు అనేది అమల్లోకి రాలేదు. And these similar things have happened later in Tamil Nadu. Chief Minister Jayalalitha wanted to introduce that same thing. And in fact, I remember along with a man of God called Ponnuraj, we were praying 2 days in a, near, Uti, in a hill station. We were praying and God was giving the promise. The government cannot continue. It will fall. And I give you 5 years grace time. Go and work in North India where there are no student ministry aggressively going on. And that is how we started. We have to go to North India, sending people as the, tent makers, missionary students and staff workers. Every state in North India, we had staff worker from Andhra Pradesh we were sending. మరి తమిళనాడు ప్రభుత్వంలో కూడా జయలలిత హయాంలో కూడా ఈ మత మార్పిడి నిరోధక బిల్లు ప్రవేశపెట్టడానికి ఆవిడ ఎంతగానో ప్రయత్నం చేసింది. మత మార్పిడి చట్టం రాకుండా ఆవిడ అడ్డుకోవడానికి ప్రయత్నం చేసింది. అయితే నేను పొన్నురాజు అనే దైవజనుడితో కలిసి ఇంచుమించు 2 దినాలు దీని విషయమై తీవ్రంగా ప్రార్థన చేసినప్పుడు జరిగిన సంగతి ఏంటంటే అదే సమయంలో ఉత్తర భారతదేశంలో అసలు ప్రార్థనా గుంపులు కానీ విద్యార్థుల మధ్య పరిచర్య కానీ లేని దినాలు అవి. మరి ఈ మత మార్పిడి బిల్లు ఒకవేళ వచ్చినట్లయితే
పరిచర్యకు చాలా ఆటంకంగా ఉంటుందని ఆ పొన్నురాజు అనే దైవజనుడితో కలిసి నేను 2 దినాలు ప్రార్థన చేసినప్పుడు ఆ బిల్లు అమలు అవ్వకుండా జరగడం జరిగింది. అదే సమయంలో ఉత్తర భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ తరపు నుంచి ఒక్కొక్క మిషనరీ స్టూడెంట్ పంపి అక్కడ ప్రార్థనా పరిచర్యలు అనేవి కొనసాగించడం, స్థాపించడం అనేది జరిగింది. And when people were approaching, the chief minister was refusing to withdraw that anti-conversion bill, but she was defeated in the election, not even single seat. So the bill was automatically withdrawn. God does it. But are we concerned about what is happening in the society is important. మరి అదే సమయంలో జయలలిత గారు ఆ బిల్లును ఎలాగైనా ప్రవేశపెట్టాలని తీవ్రంగా దుడుకుగా ప్రయత్నం చేస్తున్న దినాలవి. అనేక మంది ఆమెను కలిసి ఆ బిల్లును వెనక్కి తీసుకోమని ఎంత చెప్పినా ప్రాధేయపడినా కూడా ఆమె వెనక్కి తీసుకోవడానికి ఇష్టపడలేదు. కానీ జరిగిన సంగతి ఏంటంటే ఆ తర్వాత జరిగిన ఎలక్షన్ లో ఒక్క సీటు కూడా గెలుచుకోకుండా ఆవిడ ఓడిపోవడం జరిగింది. ఆవిడ ఓడిపోవడం ద్వారా ఆ బిల్లు అనేది ఇంకెన్నడూ ప్రవేశపెట్టబడలేదు. So you remember, we will come across so many such things, but we must have a clear stand and we must bother about what is happening in the society. మన జీవితంలో కూడా ఈ సమాజంలో చుట్టుపక్కల ఇటువంటి పరిస్థితులు ఎన్నో జరుగుతుంటాయి. ఈ పరిస్థితుల నడుమ మన ప్రతిస్పందన ఏంటి? మనం తీసుకున్న నిర్ణయం కొరకు సమాజాన్ని బాగు చేయడానికి మనం ఖచ్చితంగా నిలవబడుతున్నామా లేదా అన్నది మనల్ని మనమే ప్రశ్నించుకోవాలి. You know Hitler's time, he was killing all the Jews. They were all in the Nazi camp and all. They put them and they will be killed. And that's the time one by one they were killing in a camp. There was a Catholic father there, but he was not bothered about people being killed. But when people came to pick him up to kill, he was telling, don't say like the German father in the Nazi camp. They came for me finally, but there was no one left to help me as I did not bother when they came to kill others. That will happen. We must be concerned about others. God was asking Cain, where is your brother? Abel, what did he say? Am I my brother's keeper? All that what he was telling, I don't bother about him. But God knows that he has already killed him. మరి హిట్లర్ నియంతగా ఉండి యూదులందరినీ కూడా చంపుతున్న సమయం అది. నాజీ క్యాంపులో ఒకరి తర్వాత ఒకరు యూదులు చంపుతున్న సమయంలో అదే క్యాంపులో ఒక క్యాథలిక్ ఫాదర్ గారు ఉన్నారు. జరుగుతున్న సంగతులన్నీ ఆయన చూస్తున్నాడు, యూదులందరూ చంపబడడం చూస్తున్నాడు. కానీ ఆయన ఎంత మాత్రం పట్టించుకోకుండా ఇది నా దగ్గరికి రాదులే అనుకున్నాడు. కానీ ఒకానొక సమయంలో ఆయన దగ్గర కూడా ఈ మరణం వచ్చినప్పుడు అయ్యో నేను ఎవరి సంగతి పట్టించుకోలేదు, ఈ దినము నన్ను పట్టించుకోవడానికి ఎవరు మిగలలేదని చెప్పి ఎంతగానో బాధపడ్డాడు. మరి కయీను హేబేలు జీవితాన్ని చూసినప్పుడు దేవుడు కయీను అడుగుతున్నాడు, నీ తమ్ముడైన హేబేలు ఎక్కడ అని అడుగుతున్నప్పుడు నేనేమైనా నా తమ్ముడికి కావలి వాడినా అని చెప్పి కయీను దేవుడికే తిరిగి జవాబిస్తున్నాడు. నిజానికి జరిగింది ఏంటంటే అక్కడ ఏం జరిగిందో, హేబేలు ఎలాగ చంపబడ్డాడో దేవుడికి కూడా ఆయన కయీన్ని ప్రశ్న అడగడం అనేది జరిగింది. God has called us as a community of people. దేవుడు మనల్ని సమాజముగా కూడుకోవడానికి, సమాజంగా ఉండడానికి పిలుచుకున్నాడు. As a fellowship, as a church. సహవాసంగా, సంఘముగా పిలుచుకున్నాడు. We should be concerned about one another. ఒకరి పట్ల ఒకరు మనం బాధ్యత కలిగి ఉండాలి. Something is happening to some church, so we don't bother. No, we have to be concerned. We have to interfere. That is important. ఏదో సంఘంలో ఎవరికో ఏదో జరుగుతుందిలే, ఇది నాకు జరిగింది కాదులే అని చెప్పి నిర్విచారంగా ఉండిపోకూడదు. కానీ ఎవరికి ఏం జరుగుతున్నా, సమాజంలో ఏం జరుగుతున్నా, సంఘంలో ఏం జరుగుతున్నా మనం పట్టించుకునేవారుగా ఉండాలి. Daniel sought the help of like-minded people. Shadrach, Meshach, Abednego. Immediately first he is approaching. Come on, let us pray. దానియేలు కూడా తనలాగా ఆలోచించే, లేకపోతే తనలాంటి స్వభావం కలిగి ఉన్న షడ్రక్, మేషక్, అబేద్నెగోలను పిలుస్తున్నాడు. రండి మనందరూ కూడా ఇక్కడ కలిసి ప్రార్థన చేద్దామని ఆహ్వానిస్తున్నాడు. If you have a problem, share with some people who would understand, who will stand with you, like-minded people. It is important to share our problem. That is why fellowship God has given to us.
మరి మన జీవితంలో ఏదైనా సమస్య వచ్చినప్పుడు, శోధన వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు తప్పనిసరిగా దాన్ని ఇతరులతో పంచుకోవాలి. మనకు అటువంటి అర్థం చేసుకునే మనస్తత్వం కలిగిన స్నేహితులు ఉండాలి. ఇదే సహవాసం అంటే. ఇలా సహవాసంలో మనం ఒకరి కష్టాలు ఒకరు చెప్పుకున్నప్పుడు ఆ సహవాసం అనేది కొనసాగుతూ ఉంటుంది. And we cannot be non-transparent. No, I won't tell anybody, this is family problem, this is our problem, this is my problem. No, you have to need to get the help. That is why God has given the church. మరి చాలా సార్లు మనం సంకుచిత భావంతో ఉండిపోతాం. ఇది నా సమస్య, నా కుటుంబం సమస్య, దీన్ని నేను బయటికి చెప్పుకోలేను, ఎవరికి చెప్పుకోలేను, చెప్పుకుంటే చులకనైపోతానని చెప్పి ఎవరికి వాళ్ళం అలా బిగుసుకుపోయి ఉండిపోతాం. కానీ దేవుడి ఉద్దేశం అది కాదు. మనం ఇతరులతో మన సమస్యను పంచుకుంటూ ఉండాలి. And instead of you getting some idea, your friend, the other brother will be able to give some more idea. So it is always good to take. It is better to walk together, not alone. మీకు మీరే సలహా తెచ్చుకుని ప్రయత్నించే ఆ సమస్యలో నుంచి బయటపడాలని ప్రయత్నించే బదులు మీ స్నేహితులైన వారి దగ్గర లేకపోతే తోటి విశ్వాసం దగ్గర ఆ సమస్యను పంచుకున్నప్పుడు వారిచ్చే సూచనలు, సలహాలు కూడా మీరు బయటపడడానికి సహాయం చేస్తాయని గుర్తెరగాలి. Believers will help us when we go out of line. Brother, you are going wrong. Somebody can tell us. Everybody cannot tell. But our brother with whom we are praying, who is our mentor. And in fact, when we have the fellowship, when we are sharing with others, they will be able to help us, and we should feel accountable to one another. మరి అందరూ మన సమస్యకి సరైన సలహా ఇవ్వలేకపోవచ్చు, కానీ విశ్వాసులైన వారు మటుకు తప్పనిసరిగా మంచి సలహానే ఇస్తారు. మన మార్గం తప్పి తిరుగుతున్నప్పుడు, ఆలోచన గురి గమ్యం లేక సమస్యలతో సతమతం అవుతున్నప్పుడు విశ్వాసులైన వారి దగ్గరికి మనం వెళ్ళినప్పుడు వారు మనకు సలహా ఇస్తారు, మనతో కలిసి ప్రార్థన చేస్తారు. Daniel did not ask for a consultation. He called his friends and first prayed to God. That is what we should be doing when there is a problem. మరి సమస్య వచ్చినప్పుడు దానియేలు ఏం చేశాడో మనం గమనించాలి. ఎవరినో ఒకరు సలహా అడగాలని అనుకోలేదు, కానీ తన స్నేహితులైన షడ్రక్, మేషక్, అబేద్నెగోతో కలిసి దేవుని సన్నిధిలో ప్రార్థన చేయడానికి ఒక సూచన తీసుకున్నాడు. And so they are going and praying to the Lord. వారందరూ కలిసి దేవుడి సన్నిధిలో ప్రార్థన చేస్తున్నారు. There is a great strength in corporate prayer. That is why you have the virtual prayer fellowship to pray together. We may be praying alone, but we also can pray as a corporate body. సామూహిక ప్రార్థనలో ఎంతో శక్తి ఉందండి. అందుకే వర్చువల్ ప్రేయర్షిప్ లో కూడా ఒకరి గురించి ఒకరు ప్రార్థన చేసుకోవడం అనేది చాలా అత్యవసరం. సామూహికంగా మనం ఒకరి గురించి ఒకరు ప్రార్థన చేసినప్పుడు చాలా శక్తిని అనుభవిస్తాము, ఆ సమస్య నుంచి బయటకు వస్తాము. What is prayer? ప్రార్థన అంటే ఏంటి? We are asking God. దేవుణ్ణి అడగడమే ప్రార్థన. Why? దేవుడికి తెలియదా మన our problems, and he knows, but we go to him because he loves us to listen to our voice. My son, my daughter has come and he is excited, so he wants to listen to our prayer. దేవుడికి మన జీవితంలో ఏం జరుగుతుందో అన్ని కూడా తెలుసండి, కానీ మనం ఆయన సన్నిధికి వెళ్ళాలని, మనకున్న సమస్యలు ఆయనతో చెప్పుకోవాలని, ఆయనతో మాట్లాడాలని ఆయన ఎదురు చూస్తూ ఉంటాడు. అటువంటి రీతిగా మనం ఆయన దగ్గరికి వెళ్ళడం కొరకు ఆయన కనిపెడుతూ ఉంటాడు. కాబట్టి ప్రార్థన అనే మార్గం ద్వారా మనం దేవుని సన్నిధికి వెళ్ళగలిగి ఉండాలి. And Bible beautifully talks about prayer. I have put 4 points about that. We must ask God. We must ask in God's will. We must ask in faith. God can do that. And we must prevail on prayer. Enta time తీసుకుంటే కూడా in his time let him do. We must wait patiently for God to answer our prayer. మరి ప్రార్థన గురించి బైబిల్లో ఉన్న 4 విషయాలు నేను చెప్తున్నాను. దేవుణ్ణి అడగాలి, దేవుని చిత్తానుసారంగా అడగాలి, విశ్వాసంతో అడగాలి, మన ప్రార్థనకు జవాబు వచ్చే వరకు కూడా మనం ప్రార్థన చేస్తూనే ఉండాలి. And there was Monica, the mother of Saint Augustine. Augustine was a rowdy and something like that. He was going to lose life and all, but his mother was praying for the conversion of him, and he took 21 years. She was praying, and God changed Augustine. He became a Saint Augustine. మరి అగస్టిన్ అనే వ్యక్తి గురించి అతని తల్లి అయిన మౌనిక
ప్రార్థన చేస్తూనే ఉంది. ఎందుకంటే అగస్టిన్ దేవుడికి దూరంగా ఈ లోకంలో జీవిస్తున్నప్పుడు ఆ తల్లి కన్నీటితో 21 సంవత్సరాలు తన కుమారుడి గురించి ప్రార్థన చేసింది. మరి అద్భుతమైన సంగతి ఏంటంటే ఆ 21 సంవత్సరాల ప్రార్థన దేవుడు అంగీకరించి అగస్టిన్ ని పరిశుద్ధ అగస్టిన్ గా మార్చాడు. Has anyone of you have prayed 21 years for your children? You know, you will pray 2 days and then give up. You know, God wants us to prevail on prayer beautifully. Like maybe a problem, you pray one day and forget about that. No, you continue to pray till God answers. మనలో ఎవరైనా సరే ఆ తల్లిలాగా 21 సంవత్సరాలు ప్రార్థన చేసామా అన్నది ఎవరికి వాళ్ళమే ప్రశ్నించుకోవాలి. 2 దినాలు ప్రార్థన చేస్తాం, వారం దినాలు ప్రార్థన చేస్తాము, దానికి జవాబు దొరకకపోతే వెంటనే ఆ ప్రార్థన అంశాన్ని విడిచిపెట్టేస్తుంటాం. కానీ మనం ఎంత దీర్ఘంగా దేవుడి సన్నిధిలో ప్రార్థన చేస్తామో, ఎంత ఆశతో ప్రార్థన చేస్తామో ఖచ్చితంగా ఆ ఫలితాన్ని మనము మౌనికలాగా చూస్తాము. Moses was talking to God as a man talked to the man, and one day he says, I want to see your glory. And God was telling, how can you see me and yet live? You cannot live. I don't know anything about that. I want to see the glory of God. What did God do? God had to compromise. With one eye, he closed his eyes with one hand. And God was, going forward. From the back, he could see the glory of God. So he could see the glory of God and yet live. మోషే దేవునితో ముఖాముఖిగా ఒక స్నేహితుడిలాగా మాట్లాడుతుండేవాడు. ఒకానొక దినమున మోషే దేవుణ్ణి ఏమడిగాడంటే, నీ మహిమను నాకు కనబర్చు, నీ మహిమను నాకు చూపించమన్నప్పుడు దేవుడు అది అలా జరుగుతుంది, అది అసాధ్యం అన్నా సరే మోషే అలా అడుగుతున్నప్పుడు దేవుడు తన మహిమను కనపరిచినట్లుగా ఆ బండ చాటు నుంచి ఆ వెనక భాగాన్ని చూపించినట్లుగా నిర్గమకాండం 33వ అధ్యాయంలో మనం చూస్తాము. And Jacob prevailed on God, unless you bless me, I will not go. మరి యాకోబు కూడా దేవుని సన్నిధిలో ఇట్టి రీతిగానే పెనుగులాడాడు, నువ్వు నన్ను ఆశీర్వదించితే కానీ నేను నిన్ను పోనీయను అన్నాడు. Did not God bless him? And that is our God. దేవుడు తప్పనిసరిగా యాకోబుని దీవించాడు. మన దేవుడు అటువంటి దేవుడు. God was answering the prayer of Daniel and he is revealing the dream to him. దానియేలు యొక్క ప్రార్థన, అతని యొక్క స్నేహితుల ప్రార్థన దేవుడు అంగీకరించి ఆ కలను దాని భావాన్ని దానియేలుకి తెలియజేశాడు. God is a prayer answering God and his response is always yes or no or wait. దేవుడు ప్రార్థనను ఆలకించే దేవుడు, కానీ ఆయన ప్రతిస్పందన చాలా సార్లు ఎలాగుంటదంటే అవును, కాదు, లేకపోతే కొన్నిసార్లు వేచి ఉండు అనే జవాబును మనం పొందుకుంటూ ఉంటాము. We should be ready to receive any answer from God. మరి ఈ 3 జవాబులు దేవుడి దగ్గర నుంచి ఏదొచ్చినా సరే అవును, కాదు, వేచి ఉండు, ఈ 3 మాటల్లో ఏది వచ్చినప్పటికీ మనం దాన్ని స్వీకరించడానికి ఇష్టలుగా ఉండాలి. We like something, so we ask God, God, give me, give me, give me. But God says, no, this is not my will. చాలా సార్లు మనకి ఏదో నచ్చి దాని గురించి దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తుంటాం, ప్రభా నాకు ఇవ్వు 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 అని అడుగుతుంటాం. కానీ అది దేవుని చిత్తము కానప్పుడు ఆయన మౌనంగా ఉంటాడు. And so we say God is not speaking to me. God is not speaking. Not that he is not speaking. He is speaking, but he is not going in your direction. He wants you to follow his direction. చాలా సార్లు అటువంటి రీతిగా జవాబు రాలేనప్పుడు మనం అనుకునేది ఏంటంటే, దేవుడు నాతో మాట్లాడట్లేదు అని చెప్పి మనం నిరాశకు లోనవుతాం. కానీ దేవుడి ఉద్దేశం ఏంటంటే, నువ్వు నా మార్గంలోకి వచ్చి అడుగు, నీ మార్గాల ప్రకారం వెళ్ళకు అని చెప్పి ఆయన మౌనంగా ఉండిపోతాడు. God has to use a donkey to talk to a prophet of God, Balaam. That is how God can do. Even a donkey can talk. God can, make it possible. But we should be willing to listen. దేవుడు ప్రవక్త అయిన బిలామును గద్దించడానికి, ఆపడానికి గాడిదను వాడుకొని గాడిదతో మాట్లాడాడు. దేవుడు దేని ద్వారా అయినా మాట్లాడగలడు. ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదు. కానీ దేవుడు ఏ రీతిగా మాట్లాడుతున్నాడో మనం గ్రహించి దానికి ప్రతిస్పందించాలి. Habakkuk was coming to God. How righteous people are suffering under unrighteous people. God was asking him, wait. మరి హబక్కూకు కూడా మొదటి అధ్యాయంలో ఇదే ప్రార్థన చేస్తున్నాడు. ఎందుకు దుష్ట కార్యాలు జరుగుతుండగా, నీతిమంతులు శ్రమ పడుతుండగా నువ్వు చూస్తూ ఊరుకుంటున్నావు అని చెప్పి దేవుని సన్నిధిలో తన మొరంతా, తన ఆవేదన అంతా వెళ్ళగొక్కున్నప్పుడు దేవుడు అంటున్నాడు, నువ్వు వేచి ఉండు అంటున్నాడు. Habakkuk, full of first chapter, full of question.
Second chapter, God is telling, wait. And the third chapter, God is revealing himself. He got the answer. మరి హబక్కుకు మొదటి గ్రంథంలో ఎన్నో సందేహాలతో, ప్రశ్నలతో, చిరాకులతో హబక్కుకు దేవుణ్ణి ఎన్నో ప్రశ్నలు వేస్తున్నాడు. కానీ 2వ అధ్యాయంకి వచ్చినప్పటికీ దేవుడు అంటున్నాడు, నువ్వు వేచి ఉండు, నువ్వు నిశ్శబ్దంగా ఉండు అంటున్నాడు. 3వ అధ్యాయంకి వచ్చినప్పటికీ దేవుడు హబక్కుకు ప్రత్యుత్తరం ఇచ్చినట్లుగా, దేవుడి ఉద్దేశాన్ని బయలుపరిచినట్లుగా, దేవుడి చిత్తాన్ని బయలుపరిచినట్లుగా చూస్తున్నాము. God is making Habakkuk is writing a great statement of faith. Even this does not happen, even that does not happen. I will follow him. I will worship him. That is what great statement of faith he is making, which is used even in the New Testaments. మరి హబక్కుకు చెట్టు చివరికి వేచి ఉండి తన దేవుని సన్నిధిలో పొందుకున్న జవాబును బట్టి గొప్ప వ్యాఖ్యానాన్ని చేస్తున్నాడు. నా జీవితంలో ఏమున్నా లేకపోయినా, ఏవి పూసినా పూయకపోయినా, ఏవి ఫలించినా ఫలించకపోయినా నీతిమంతుడు విశ్వాస మూలంగా జీవించును కాబట్టి ఏమి లేకపోయినా నేను దేవుని యందు ఆనందిస్తానని ఆ నిరీక్షణ కాలంలో తెలుసుకున్నాడు. God does not change the situation many a time, but changes us to accept the situation. That is the work of God. చాలా సార్లు మన చుట్టూ ఉన్న పరిస్థితులు దేవుడు మార్చకపోవచ్చు, కానీ దేవుడు మార్చేది ఏంటంటే మనల్నే. ఆ పరిస్థితులు మనం స్వీకరించేలాగా, ఆ పరిస్థితుల గుండా మనం నడిచిపోయేలాగా దేవుడు మనల్నే మారుస్తూ ఉంటారు. So now Daniel, God revealed the dream and the interpretation, and Daniel is going before King Nebuchadnezzar and telling. దానియేలుకు దేవుడు ఆ కళని, దాని భావాన్ని తెలియజేసినప్పుడు దానియేలు ధైర్యంగా నెబుకద్నెజరు రాజు దగ్గరికి వెళ్తున్నాడు. And so Nebuchadnezzar praising God, God of Daniel, and Daniel did not steal the glory of God. He did not become proud. Daniel said, there is a God in heaven who reveals the mysteries. It is not because of my wisdom. It is God who reveals. మరి నెబుకద్నెజరు పరలోకమందున్న దేవుణ్ణి మహిమపరుస్తున్నప్పుడు, దేవుని యొక్క మహత్యాన్ని కొనియాడుతున్నప్పుడు దానియేలు అక్కడే ఉండి ఎట్టి పరిస్థితుల్లో కూడా దేవుడికి రావాల్సిన మహిమను కానీ ఘనతను కానీ దాన్ని దొంగిలించలేదండి. తన గర్వాంధుడు అవ్వలేదు. నాకు దేవుడి కళని భావాన్ని తెలియజేశాడని చెప్పి గర్వంతో ప్రవర్తించలేదు. కానీ సమస్తమైన మహిమ ఘనత ప్రభావములు పరలోకమందున దేవునికే చెందాలని చెప్పి, ఇది నా జ్ఞానములు కాదు, మర్మములు బయలుపరచు దేవుడు పరలోకమందు ఉన్నాడని చెప్పి ఆ జ్ఞానం అంతా కూడా దేవుడు ఇచ్చిందని చెప్పి దేవుని నామాన్ని మహిమపరిచాడు. When some of the problems are solved, when your prayer is answered, do we make use of the opportunity to glorify God, or do we become proud? మన జీవితంలో కూడా సమస్యలు పరిష్కరించబడినప్పుడు మనము ఆ సమస్యలు పరిష్కరించబడిన తర్వాత మన మనస్తత్వం ఎలాగుంటది? మనము దేవుణ్ణి స్తుతించడానికి అవకాశం తీసుకుంటున్నామా, లేకపోతే సమస్య నా ప్రార్థన ద్వారా పరిష్కరించబడిందని చెప్పి గర్వంతో నిండుకొని ఉంటున్నామా? Daniel makes use of the opportunity. Talk about God now. దేవుడు తనకిచ్చిన అవకాశాన్ని దానియేలు చాలా చక్కగా సద్వినియోగం చేసుకున్నాడండి. మరి నెబుకద్నెజరు దగ్గర దేవుని గురించి మాట్లాడడానికి తను తాను సంసిద్ధపరచుకున్నాడు. When the question was asked, why, how could you get that? He is able to talk about God. That is what I have done in all my life in the department. I don't go and preach. I don't carry a Bible to the office. But when they ask a question, how you are maintaining integrity, how there is a smile in your face, how you are not compromising, I can talk about the living God. మరి దానియేలుకి నెబుకద్నెజరు సమయంలో నెబుకద్నెజరు ఎదురుకుండా ఈ కళ ఎలా తెలిసింది అన్నప్పుడు ఆ అవకాశాన్ని దానియేలు చాలా చక్కగా సద్వినియోగం చేసుకుని దేవుని గురించి మాట్లాడి దేవుని మహిమపరిచాడు. మరి నేను ఉద్యోగం చేస్తున్నప్పుడు కూడా నేను బైబిల్ పట్టుకుని ఎప్పుడు వెళ్ళలేదు, ఆఫీసులో ఎప్పుడు ప్రార్థన చేయలేదు. కానీ అనేక మంది నన్ను చూసినప్పుడు అడుగుతుండేవారు, నువ్వు ఎలాగ అంత చక్కగా నవ్వగలుగుతున్నావు, యథార్థంగా రాజీ పడకుండా ఎలా జీవించగలుగుతున్నావు, దీని వెనకాతలు ఉన్న రహస్యం ఏంటని నన్ను అడిగినప్పుడు అవకాశాన్ని నేను సద్వినియోగం చేసుకుని నన్ను ఈ స్థితిలో ఉంచి నడిపిస్తున్న దేవుని గురించి వారితో మాట్లాడుతుండేవాడిని. Bishop Asaria of Dornakal, he was declaring, woe to me if I do not preach the gospel. Your life is like a preaching to others, and you have to show Christ.
And that is what God wants. We have to preach the gospel. We have to reflect Christ, without which, Bishop Azaria says, it is woe to me. మరి బిషప్ అజరియా గారు ఆయన డోర్నకల్లో బిషప్ గా పనిచేస్తున్న వారు ఆయన ఈ మాట అంటుండేవారు. ఒకవేళ నేను సువార్తకు రుణస్తుడను, నేను సువార్త ప్రకటించడానికి దేవుడు నన్ను పిలుచుకున్నాడు కాబట్టి దేవుని నామాన్ని నేను మహిమపరుస్తాను, దేవుని నామాన్ని ప్రకటిస్తానని చెప్పి ఆయన తీర్మానం చేసుకున్నారు. There are a lot of examples I can go on sharing with you. ఇలా చాలా ఉదాహరణలు చెప్పడానికి నాకు ఉన్నాయి. But you remember, God listens to our prayer. He answers, and we have to glorify God. And God further exalts us. That is what he did to Daniel. ఒక సంగతి మనం జ్ఞాపకం ఉంచుకోవాలి, దేవుడు మన ప్రార్థనలు వినే దేవుడు, ప్రార్థనలకు జవాబు ఇచ్చే దేవుడు, ప్రార్థనలు గణపరిచే దేవుడు. కానీ ఆ ప్రార్థనకు జవాబు ఇచ్చాక మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే కేవలం దేవుని నామాన్ని మాత్రమే మహింపరచాలి. So King gave Daniel high honor and great gifts as he promised, because he has told the dream. King made Daniel the ruler over the whole province of Babylon. He was also made the chief prefect over the wise men. As we humble, God will exalt. If we are haughty and proud, he destroys us. మరి దానియేలు కలను దాని భావాన్ని దేవుడు తెలియజేసినప్పుడు కూడా తనను తాను ఎంతగానో తగ్గించుకున్నాడు, గర్వంతో ప్రవర్తించలేదు. మరి దేవుడు ఆ దీనత్వాన్ని చూసి దానియేలుని హెచ్చించినట్లుగా చూస్తున్నాం. నెబుకద్నెజరు అనేక దానాలు బహుమానాలు ఇవ్వడం మాత్రమే కాదు, కానీ తన సంస్థానంలో ప్రధానమంత్రిగా దానియేలుని నియమించాడు. తను తాను తగ్గించుకున్నవాడు దేవుని చేతిలో హెచ్చించబడతాడు. Daniel was sharing the reward. He is not keeping for himself. He is asking, what about Shadrach, Meshach, Abednego? He is asking, and the king is giving them also a position. That is what it is. It is a corporate prayer. God is answering, and we have to glorify God. And whatever gift he gives to us, we have to share with others who were praying with us. మరి దానియేలు తనకు వచ్చిన దానాలను బహుమానాలను తన స్నేహితులతో పంచుకోవడం మాత్రమే కాదు, కానీ రాజుకు నెబుకద్నెజరు సన్నిధిలో విన్నపం చేసుకుంటున్నాడు. నా ముగ్గురు స్నేహితులు కూడా నీ సన్నిధిలో ఉండేటట్లు, నీ ప్రభుత్వం కింద ఉండేటట్లు వారికి కూడా ఉద్యోగాలు ఇమ్మని అడుగుతున్నాడు. మరి మనము కూడా సామూహికంగా ప్రార్థన చేసినప్పుడు ఆ ప్రార్థనకి జవాబు వచ్చినప్పుడు స్వార్థంతో జీవిస్తున్నామా, లేకపోతే మనకు వచ్చిన ఆశీర్వాదాలు ఇతరులతో మనం పంచుకుంటున్నామా లేదా అన్నది దానియేలు జీవితం నుండి మనం నేర్చుకోవాలి. How do we behave? How do we react when God is blessing us? దేవుడు మనల్ని దీవించినప్పుడు మనం ఎలాగ ప్రతిస్పందిస్తున్నాము? You see that what is the king is telling Daniel in verse 47. Truly, your God is God of gods and Lord of kings and a revealer of mysteries. For you have been able to reveal this mystery, and Nebuchadnezzar is glorifying God. మరి నెబుకద్నెజరు ఇక్కడ ఎలాగ దేవుని నామాన్ని మహింపరుస్తున్నాడో దానియేలు గ్రంథం 2వ అధ్యాయము 47వ వచనంలో చూస్తున్నాం. నీ దేవుడు దేవతలకు దేవుడు, రాజులకు ప్రభువు, మర్మములు బయలుపరచువాడై ఉన్నాడని చెప్పి దానియేలుతో మాట్లాడుతున్నాడు. How is our life within the family, in the office, in the society, in the church? Do we reveal God and do we glorify God? మరి మన జీవితం ఎలాగుంది? వ్యక్తిగతంగా, కుటుంబ పరంగా, సమాజంలో, సంఘములో మనల్ని మనమే హెచ్చించుకుంటున్నామా, లేకపోతే దేవుడి నామాన్ని హెచ్చిస్తున్నామా అన్నది మనం పరిశీలన చేసుకోవాలి. Shall we pray? ప్రార్థన చేసుకుందాం. Few minutes we will silence ourselves and reflect on what we are hearing about Daniel. కొన్ని నిమిషాలు మనం నిశ్శబ్దంగా ఉండి దేవుని సన్నిధిలో పరిశీలన చేసుకుందాం. ఈ దినము దానియేలు జీవితం నుంచి మనం ఏం నేర్చుకున్నాము? Had not Daniel and his friends approached the throne of grace, all the enchanters and the wise men in Babylon would have been destroyed. మరి ఆ బబులోను దేశంలో ఉన్న తత్వవేత్తలు, జ్ఞానులు ఎవరు కూడా నశించిపోకుండా దానియేలు, షడ్రక్, మేషక్, అబేద్నెగోలు దేవుడు కృపా సింహాసనం వద్ద మొరపెట్టుకున్నారు. When there is a problem, do you approach the throne of grace collectively so that God can give a solution, or are you reacting to that? మరి సమస్యలు మన జీవితంలో వచ్చినప్పుడు దేవుడి కృపా సింహాసనం దగ్గర మొరపెట్టడానికి మనం వెళ్తున్నామా, లేకపోతే మనమే పరిష్కరించుకోవాలని చెప్పి ప్రతిస్పందిస్తున్నామా?
God will give the solution. దేవుడు సమస్యలకు జవాబిచ్చే పరిష్కారం ఇచ్చే దేవుడు. But you have to give glory to him in front of all others, making use of the opportunity to talk about him. మనకిచ్చిన అవకాశాన్ని మనం సద్వినియోగం చేసుకుంటూ ఇతరుల ముందు దేవుని గురించి మాట్లాడడానికి, దేవుని నామాన్ని మహిమపరచడానికి దానియేలు వలె మనం ఉండాలి. God give a great reward to us. దేవుడు గొప్ప ప్రతిఫలాన్ని, గొప్ప బహుమానాన్ని తిరిగి మనకి ఇవ్వబోతున్నాడు. Shall we pray? ప్రార్థన చేసుకుందాము. Chelli, close చేస్తావమ్మా? అలాగేనండి. స్తోత్రం దేవా, స్తోత్రం నాయన, స్తోత్రం తండ్రి, పరిశుద్ధుడ, మహోన్నతుడ, జీవం కలిగిన వాడా తండ్రి, నీకు వందనాలు. మహత్యము గల దేవా, నీకు వందనాలు ప్రభా. ఉదయకాల సమయంలో నాయన దైవజనుల ద్వారా నాయన మీరు మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి వందనాలు ప్రభువా. అయ్యా దానియేలు, షడ్రక్, మేషకుల యొక్క జీవిత విధానాన్ని ప్రభా, వారి ప్రార్థనా జీవితాన్ని ప్రభా, అయ్యా వారు ఏ విధముగా తండ్రి నాయన తమను తాము తగ్గించుకుని దేవుని సన్నిధిలో హెచ్చించబడ్డారో, రాజు దగ్గర హెచ్చించబడ్డారో నాయన, అయ్యా సమస్యలు వచ్చినప్పుడు వారు ఏ విధంగా ప్రతిస్పందించారో, సమస్య వచ్చినప్పుడు ఏ విధంగా ప్రార్థన చేశారో నాయన, అయ్యా ప్రార్థనకు జవాబు వచ్చినప్పుడు ప్రభా మీ నామాన్ని ప్రభా ఎలాగ మహిమపరిచారో తండ్రి సూటిగా స్పష్టముగా నాయన మాతో మాట్లాడిన విధానం కొరకు వందనాలు ప్రభా. ఈ దినం మా అందరి జీవితాల్లో సమస్యలనే ఉన్నాయి, కానీ సమస్యలు వచ్చినప్పుడు మేము ఎలాగ ప్రతిస్పందిస్తున్నాము, ఎలాగా ఆ సమస్యల గుండా మా నిర్ణయాలు తీసుకుంటున్నాము అన్నది ప్రభా మరొక్కసారి పరిశీలన చేసుకోవడానికి దానియేలు గ్రంథం 2వ అధ్యాయం ద్వారా నీ దాసుని ద్వారా మీరు మాట్లాడిన ప్రతి మాటను బట్టి వందనాలు ప్రభా. సామూహిక ప్రార్థనలో ఎంత శక్తి ఉందో, సామూహిక ప్రార్థనలో ఎంత విజయం ఉందో, ఒకరి భారంలో ఒకరు భరించుకోవడంలో ఎంత ఆనందం ఉందో ప్రభా మరొకసారి మీరు తెలియజేసిన విధానం కొరకు వందనాలు తండ్రి. ఈ ఉదయకాల సమయంలో అటువంటి మనస్సును మాకు దయచేయమని వేడుకుంటున్నాను ప్రభా. ఒకరి భారంలో ఒకరు భరించి క్రీస్తు నియమమును పూర్తి చేయడని ఒక నియమాన్ని మేము పాటించడానికి దేవా, అనేకుల గురించి ప్రార్థించిన తర్వాత విజయం వచ్చిన తర్వాత కూడా పరలోకమందున్న దేవుణ్ణి మహింపరచడానికి నాయన మా జీవితంలో ప్రతి అవకాశాన్ని మేము సద్వినియోగం చేసుకోవడానికి దేవా కృపను అనుగ్రహించమని వేడుకుంటున్నాను ఆయన. ఈ వర్చువల్ ప్రేయర్ ఫెలోషిప్ లో ఎంతమంది సమస్యలతో కొట్లాడుతున్నారో మేమందరం ఉదయకాల సమయంలో సామూహికంగా ప్రార్థన చేస్తున్నాము నాయన. నీ సన్నిధిలో చేతులెత్తి ప్రార్థన చేస్తున్నాము నాయన. పరలోకమందున్న తండ్రి మీరు విడుదల దయచేయమని వేడుకుంటున్నానయ్యా. ఏ ఒక్కరూ నశించుకోకుండా సహాయం చేయమని వేడుకుంటున్నాను ప్రభా. ప్రతి సమస్యకు మీ చిత్తానుసారంగా పరిష్కారము దయచేయమని వేడుకుంటున్నాను. ప్రార్థన యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. 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 థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న. అవును, మనం ఎక్కడున్నాం, మన సంగతి ఏంటి అనేది మనం పరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఉంది. దేవుని వర్తమానాన్ని బట్టి దేవునికి స్తుతులు చెల్లిస్తున్నాము. రేపటి ఉదయం డాక్టర్ అను బెన్నీ గారు మనకి దేవుని వాక్యాన్ని అందిస్తారు. దయచేసి గమనించండి, ప్రతి మంగళవారం జూలియస్ అన్న దేవుని వాక్యాన్ని మనకు అందించడానికి ఇష్టపడ్డారు. వారి సమయాన్ని బట్టి దేవుణ్ణి మనం స్తుతిస్తున్నాము. తప్పకుండా హాజరు కావాలని కోరుతున్నాము. ఈ దినం మరి విద్యార్థుల మధ్య పరిచర్య ఇవాంజలికల్ యూనియన్ అనే సహవాసంలో చక్కటి సేవ చేస్తున్న అనేకులు సహోదరులు సోదరీలు మన జూమ్ మీటింగ్ లో జాయిన్ అయ్యారు. వారందరికి కూడా ప్రత్యేకమైన ఆహ్వానాన్ని తెలియజేస్తున్నాము. ప్రసంగం ఆరంభంలో ఎక్కువ మంది హాజరు కాలేకపోయారు. అంచేత మేము చేస్తున్న ప్రాక్టీస్ ఏంటంటే ఒక్కసారి వాక్యాన్ని తిరిగి పునరావలోకనం మనం చేసుకుంటూ ఉన్నాము. ఆ కారణం చేత ఈ సమయంలో మన మధ్య దైవ కటాక్షం గారు కనిగిరి ప్రాంతంలో, ప్రకాశం జిల్లా కనిగిరి ప్రాంతంలో హెచ్ఎంగా ఉండి వారు కూడా శ్రేష్టమైన విద్యార్థుల మధ్య ఓపెన్ హోమ్ గా ఉండి విద్యార్థుల మధ్య శ్రేష్టమైన పరిచయం చేశారు. వారు మన మధ్య ఉండటం సంతోషం. క్రమంగా మనతో ఉండి మన కొరకు ప్రార్థిస్తూ ఉన్నారు. పెద్దలు వారిని బట్టి దేవుని స్తుతిస్తున్నాము. ఓవర్ టు దైవ కటాక్షం అన్న ఫర్ ఫ్యూ recollecting points, please. అన్న మీరు అందుబాటులో ఉన్నారా? దైవ కటాక్షం గారు మనతో మాట్లాడతారండి.
అన్న మీ మాట వినపట్లేదు, కొంచెం ట్రై చేస్తారా ప్లీజ్? వినపట్లేదన్న. అయ్యో, దయచేసి క్షమించండి. పాస్టర్ జేమ్స్ గారు క్లుప్తంగా వాక్యం గురించిన ముఖ్యమైన అంశాలు మనతో పంచుకుంటారు. దయచేసి క్షమించండి, దైవ కటాక్షం అన్న. పాస్టర్ జేమ్స్ గారు క్లుప్తంగా ప్రాముఖ్యమైన అబ్జర్వేషన్స్ వారు మనతో పంచుకుంటారు. ఆ తర్వాత కొద్ది నిమిషాలు మనం ప్రార్థన చేద్దామండి. కార్పొరేట్ ప్రేయర్ లో చాలా శక్తి ఉందన్న సంగతి తిరిగి దేవుడు మనకు జ్ఞాపకం చేశాడు. మనం కొన్ని ప్రాముఖ్యమైన అంశాల కొరకు ప్రార్థన చేయబోతున్నాము. పాస్టర్ జేమ్స్ గారు వాక్యం గురించిన ఫీడ్బ్యాక్ ఇవ్వాలని నేను కోరుతున్నాను. వినబడుతుందండి? ఎస్ అండి పాస్టర్ గారు. దానియేలు 2వ అధ్యాయంలో నుండి బ్రదర్ జూలియస్ గారు చాలా ప్రాముఖ్యమైన అంశంలో మన మధ్య తీసుకొచ్చారు. ఆయన యొక్క అనుభవాల్లో నుండి కూడా మనకు తెలియజేశారు. మరి దానియేలు పానిక్ సిచ్యుయేషన్ లో ఆ సిచ్యుయేషన్ వైపు, ఆ ప్రాబ్లం వైపు చూడకుండా దేవుని వైపు చూసినట్టుగా మనకి నేర్పించారు. ముందు ప్రాముఖ్యమైన హెడ్డింగ్ క్యాటర్పిల్లర్ అండ్ బటర్ఫ్లై. ఒకసారి బటర్ఫ్లై అయిన తర్వాత ఎన్నడూ కూడా అది క్యాటర్పిల్లర్ కావద్దు. మనం దేవుని బిడ్డలమైన తర్వాత, రక్షించబడిన తర్వాత మళ్ళా లోకస్తులుగా మారలేము అనే ప్రశ్న, అనే మాట ప్రత్యేకంగా మనం గమనించవలసిన విషయం అన్నట్టుగా మనం చూస్తా ఉన్నాం. అలాగే దానియేలు అలాంటి సమయంలో కొంచెం మెలకువ కలిగినాడు. అపాయం వస్తుంది అని తెలుసుకున్నప్పుడు, అంటే జ్ఞానులందరినీ కూడా అందరూ చంపబడతారు ఈ కళ దాని భావము తెలియజేయకపోతే అని రాజు ఆజ్ఞాపించినప్పుడు దానియేలు వెంటనే అతడు అలర్ట్ అయినట్టుగా మనం చూస్తున్నాం. మనం కూడా పరిస్థితులను బట్టి పట్టనట్టుగా ఉండకూడదు, కానీ మెలకువగా ఉండాలి. అలాగనే దానియేలు ఆ పరిస్థితిని తన స్నేహితులకు తెలియజేశాడు. మనం కూడా ఇతరులతో పంచుకోవడం పరిస్థితులు చాలా ప్రాముఖ్యమైన విషయం అని నేర్చుకుంటా ఉన్నాం. అలాగే అందరూ కలిసి దానియేలుతో పాటు ఈ సమస్యను దేవుని యొద్దకు తీసుకొచ్చారు, అనగా ప్రార్థన చేశారు. మరి ప్రార్థనలో కొన్నిసార్లు జవాబులు ఎస్ అని ఉండొచ్చు, నో అని ఉండొచ్చు, వెయిట్ అని కూడా రావచ్చు. కాబట్టి దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేయాలి, ఆయన చిత్తములో ప్రార్థన చేయాలి, విశ్వాసంతో ప్రార్థన చేయాలి, జవాబు వచ్చే వరకు ప్రార్థన చేయాలి. మోనికా ఎలాగన తన కుమారుడు కొరకు 21 years ప్రార్థన చేసిందో, మోషే దేవుని మహిమను చూడడం కొరకు ఎలా కనిపెట్టాడు, యాకోబు దేవుని ఆశీర్వాదం కొరకు ప్రభు పాదాలు పట్టుకొని నేను విడువను, నువ్వు నన్ను ఆశీర్వదిస్తే కానీ ఎలా ప్రార్థించాడో అలాగనే మనం కూడా ప్రార్థించాలని నేర్చుకున్నాం. దానియేలు తన స్నేహితులతో కలిసి ప్రార్థించినప్పుడు దేవుడు వారి ప్రార్థనను ఆలకించాడు, కళను తెలియజేశాడు, అలాగనే కళ యొక్క భావము కూడా తెలియజేశాడు దేవుడు. అప్పుడు దానియేలు ఆ క్రెడిట్ తాను తీసుకోలేదు, తన గొప్పతనం ఏం చెప్పుకోలేదు, కానీ అంటే ఆకాశమందు పరలోకములో ఒక దేవుడు ఉన్నాడు, ఆయన అన్ని రహస్యాలు తెలియజేయగలడు అని దేవునికే మహిమ చెల్లించాడు. కానీ దానియేలు తను గర్వించలేదు అని కూడా దేవుడు మనకు తెలియజేశాడు సేవకుల ద్వారా. అలాగే దానియేలు ప్రతి అవకాశమును దేవుని గురించి ఇతరులకు తెలియజేయడానికి దానియేలు వాడుకున్నట్టుగా మనం చూస్తా ఉన్నాం. దానియేలు దేవుని మహింపచ్చాడు, దేవుడు కూడా దానియేలును గణపరిచాడు, ఆ రాజ్యం అంతటి మీద అధికారిగా దేవుడు చేశాడు. అలాగనే దానియేలు సెల్ఫిష్ గా ఉండిపోలేదు,
తన 3 స్నేహితుల కొరకు కూడా ఆలోచించాడు. రాజు దగ్గర రిక్వెస్ట్ చేశాడు, ఇక మా స్నేహితులు కూడా ఏదైనా జాబ్స్ ఇవ్వమని. కాబట్టి వారిని కూడా దేవుడు ఆ రాజ్యంలో విచారణకర్తలుగా పెట్టినట్టుగా చూస్తున్నాం. మరి ఇలాంటి గొప్ప విషయాలు దానియేలు యొక్క జీవితంలో నుండి దేవుడు మనకు తన సేవకుల ద్వారా ఈరోజు తెలియజేశారు. మరి ఈ లోకంలో వారి యొక్క అనుభవంలో నుండి యథార్థముగా జీవిస్తూ ఉన్నప్పుడు, అంటే ఎటువంటి ఇలా డ్రైవింగ్ సిస్టమ్ అంతా మన దేశంలో ఇప్పుడు కూడా ఉంది, అవినీతి. కానీ అటువంటి డిపార్ట్మెంట్ లో పనిచేస్తూ తన చేతులను పవిత్రంగా కాపాడుకునిచున్నప్పుడు వెంటనే దేవుడు ఏ ప్రాబ్లం రాకుండా చేయలేదు. నిజంగా బ్రదర్ గురించి వస్తే చాలా మరి ఆ యొక్క అధికారులు ఫాల్స్ కేసెస్ పెట్టారు. కానీ దానిని దేవుడు వేరే ఊరిలో అనంతపూరు, ధర్మవరము, కర్నూలు ప్రాంతాల్లో, ముఖ్యంగా ధర్మవరంలో ఆ కాలేజీ అంతా ప్రార్థన చేసినప్పుడు అక్కడ కొన్ని ప్రేయర్ గ్రూప్స్, EU బైబిల్ స్టడీ గ్రూప్స్ ప్రారంభమయ్యాయి. కాబట్టి దేవుడు మన కష్టాన్ని లేదంటే క్లిష్ట పరిస్థితుల్ని తన రాజ్య వ్యాప్తి కొరకు వాడుకొనగలడు. అలాగే బ్రదర్లు కూడా ప్రార్థన చేసినప్పుడు బిల్ విషయంలో, యాంటీ కన్వర్షన్ బిల్ విషయంలో దేవుడు ఎలాగన ప్రభుత్వాలనే మార్చాడు. ప్రస్తుతం పరిస్థితులు కూడా చాలా క్లిష్ట చాలా పరిస్థితులు బాగోలేదు మన దేశము, మన రాష్ట్రము. కానీ ప్రార్థనే దానికి జవాబు. మనం ప్రార్థించినప్పుడు దేవుడు గొప్ప కార్యములు చేయగలడు. దానియేలు కాలంలో చేసిన దేవుడు, బ్రదర్ గారి జీవితంలో చేస్తున్న దేవుడు ఇప్పటి కాలంలో కూడా చేయగలడు. దేవుని బిడ్డలంగా మనం దేవుని సహాయం కోరడమే, అది ఈ రోజు ప్రాముఖ్యంగా మనం నేర్చుకున్నాం. దేవుడి మాటలు దీవించుగాక. థ్యాంక్ యూ పాస్టర్ జేమ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. చాలా క్లుప్తంగా స్పష్టంగా చెప్పారు. ఒక చిన్న కామెంట్ చాట్ బాక్స్ లో వచ్చిందండి. సోదరి పూర్ణిమ ఫ్రమ్ కెనడా చెప్తున్నారు, థ్యాంక్ యూ ఫాదర్ ఫర్ ఎ గ్రేట్ మెసేజ్ ఆన్ ప్రేయర్ అండ్ ఎ ట్రాన్స్ఫార్మ్డ్ లైఫ్. థ్యాంక్ యూ సో మచ్. వి ప్రైజ్ గాడ్ ఫర్ యూ జూలియస్ అన్న. థ్యాంక్ యూ సిస్టర్, థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రార్థన చేస్తున్నాము. దేవుడు మన ప్రార్థనలు వినడానికి, మన ప్రార్థనలు ప్రేమిస్తున్నాడు అన్న సంగతి మనం నేర్చుకున్నాము. కొద్ది నిమిషాలు మనం ప్రార్థన చేయబోతున్నాము. దయచేసి ప్రార్థన మనవులు నేను మీకు జ్ఞాపకం చేస్తానండి. వాటి కొరకు మీరు ప్రార్థిస్తూ ఉన్నారు, ప్రార్థన కొనసాగించాలని కోరుతున్నాము. ఈ ప్రార్థన మనవుల కొరకు దయచేసి ఎవరైనా ఒక్కరు ప్రార్థన చేసిన తర్వాత పాస్టర్ జేమ్స్ గారు పరలోక ప్రార్థన ఆశీర్వాదం ఇవ్వాలని కోరుతున్నాను. మనం మన ప్రియ సోదరులు బాబీ గారి కుటుంబం కొరకు ప్రార్థన కొనసాగిద్దాము. కొంత బ్యాంక్ సంబంధించిన కొన్ని సవాళ్ళు ఉన్నాయి, వాటి కొరకు మనం ప్రార్థన చేద్దాము. అలాగే నిన్నటి దినం చీరాల నుంచి మన కోర్ టీం మెంబర్ సహోదరు తేజ గారి కజిన్, వారి సోదరుడు గేరా కిరణ్ బాబు అనే ఆయన మరి కోవిడ్ తో ప్రభు సన్నిధికి వెళ్ళారు, చనిపోయారు. వారి కుటుంబం కొరకు, ఆదరణ కొరకు, తల్లిదండ్రులు ఆదరణ కొరకు రవి గారు, మనమ్మ గారు తల్లిదండ్రులు వారి కొరకు ప్రార్థన చేద్దాము. అలాగే రేపటి దినం 13వ తారీఖున డాక్టర్ ప్రవీణ్ గారు అనంతపూర్ నుంచి మనకి ఒకసారి వర్తమానాన్ని అందించారు. వారి కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ సర్జరీ జరగబోతోంది. దేవుడు గొప్ప అద్భుతాన్ని చేసేలాగా ప్రార్థన చేద్దాం. వారి సోదరుడు ప్రశాంత్ గారు తన కిడ్నీని వారికి ఇస్తున్నారు, డొనేట్ చేస్తున్నారు. వారి కొరకు ప్రార్థన చేద్దాము. అలాగే సోదరుడు ఆశీర్వాదం గారి కొరకు, వారు రేడియేషన్ ట్రీట్మెంట్ లో ఉన్నారు, క్యాన్సర్ కొరకు ప్రార్థన చేద్దాము. దేవుడు అద్భుతమైన స్వస్థత వారికి దయచేయాలని ప్రార్థన చేద్దాము. రేపు డాక్టర్ వినయ్ గారు వర్తమానాన్ని అందిస్తున్నారు. ఈ అంశాల కోసం దేశం కొరకు దయచేసి ఎవరైనా ఒక్కరు ప్రార్థన చేయాలని నేను కోరుతున్నానండి. ఆ తర్వాత పాస్టర్ రాబర్ట్ జేమ్స్ గారు పరలోక ప్రార్థన ఆశీర్వాదం ఇవ్వాలని. ప్రార్థన చేసుకుందామండి. తండ్రి కృపమయ్యడా, అద్భుతకరణ, ఆశ్చర్యకరణ, మమ్మల్ని తండ్రి మిక్కిలిగా అనిత్యం కాపాడుతున్న దేవ నీకు వందనాలు ఆచరిస్తున్నాం తండ్రి. ఈ ప్రాంతకాలమున తండ్రి మాకు ఇచ్చిన హెచ్చరికలు బట్టి కూడా వందనాలు తెలుస్తున్నాం తండ్రి. ప్రభా, మేము చక్కని ఒక చిలుకలాగా మారి ఉన్న, ఒకవేళ మేము మారకపోయినా సరే తండ్రి మా జీవితాలు ప్రభా
ఒకవేళ ఆ రీతిలో ప్రభు వెనుకంటి వేస్తున్నామేమో, జారుతున్నామేమో తండ్రి, మమ్మల్ని మేము తండ్రి ఈ యొక్క వాక్య జ్ఞానము తండ్రి గొప్పదిగా తండ్రి మాకు సెలవిచ్చిన రీతిని బట్టి దానికి తండ్రి దానియేలు ప్రభా ఏ విధముగా తండ్రి నేను గనపరిచాడు, నేను చేస్తున్న దాన్ని బట్టి ప్రభా మేము ఆ యొక్క మార్గంలో తండ్రి ఏ విధముగా ప్రార్థన పూర్వకంగా అనేకుల సహకారంతో ప్రభా అద్భుతమైన కార్యాలు చేయడానికి తండ్రి మాకు నడిపింపు, ఆత్మశక్తి, బలాన్ని ఇవ్వమని కూడా మాలుకుంటున్నాం తండ్రి. మరి ముఖ్యంగా ఈ యొక్క సమయంలో తండ్రి మా ఫెలోషిప్ తండ్రి ప్రార్థన చేస్తున్నగా తండ్రి ఆలకించండి. నీవు చేయగలవు కానీ తండ్రి ప్రార్థనలో ఆలకిస్తున్నావు తండ్రి. ఒకరిపై ఒకరు తండ్రి మేము ఏ విధముగా తండ్రి బాగానే చూపించుకుంటూ తండ్రి ఒకరికొకరు విజ్ఞాపన చేసి తండ్రి ఏ విధముగా ప్రభా మేము ముందుకు సాగుతాము తండ్రి. ప్రేమ తండ్రి కనపరచడానికి తండ్రి మా ప్రార్థనలన్నీ ప్రభా నువ్వు ఆలకించడానికి జవాబు చేస్తున్న రీతిని బట్టి కూడా వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. మా సహోదరు తండ్రి బాబే రత్నాకర్ వారి కుటుంబం తండ్రి ప్రభా ఆ యొక్క బ్యాంక్ ప్రాబ్లం వారు తండ్రి సరిచేసే కనుక దాన్ని చేసినందుకే నీకు వందనాలు చేస్తున్నాం తండ్రి. ఇక్కడ తండ్రి ఎటువంటి ఆ ప్రాబ్లమ్స్ తండ్రి ప్రభా వారు ఎక్కడ బాధింపబడుతుందో తండ్రి అది సమస్య తండ్రి దయచేసి తండ్రి సమస్యను తీరు చేయబడదు కాక నువ్వు ఎవరైనా దేవుడు తండ్రి నువ్వు దాన్ని తండ్రి ప్రభా సమస్య నీ మహిమార్థమై తండ్రి చేసి తండ్రి వారిని కేవల ప్రభావం మరింతగా ముందుకు సాగుతూ తండ్రి వారు కొనసాగించండి, సహాయం చేసి నడిపించమని బ్రతిమాలుకున్నాం. బాబు గారు తండ్రి నీ సన్నిధానం చేరి ఉన్నారు తండ్రి. చేరుట ప్రభా అది నీ చిత్తము తండ్రి. ఎందుకంటే ప్రభా ఎంతగా రెండింటిని పిలుస్తున్నావు తండ్రి. ఏ విధంగా నీకు ఇష్టపడిన రీతిలో వారి కుటుంబానికి ఆదరణ తండ్రి ప్రభా నైనా మనస్సును గాయం తండ్రి స్వస్థపరిచే దేవుడు తండ్రి నీకే వందనాలు తండ్రి. బ్రదర్ సహోదరుడు తండ్రి నైనా ప్రయత్నాన్ని బట్టి కూడా ఎంతో కాలం బట్టి ప్రార్థన చేస్తున్నాం తండ్రి. గొప్పదండి సందేశం అని ప్రభా తన భయంకరమైన ఆ యొక్క బాధతో ఉన్నా సరే తండ్రి ప్రభా ఆ బాధ కూడా రేపు తండ్రి జరగబోతున్నారు తన అన్నగారికి తండ్రి ప్రవర్తన చేస్తున్న కాక నూతనమైన నాయన ఆ యొక్క కిడ్నీ నువ్వు ఏర్పాటు చేస్తున్నందుకే ప్రభా నీకు ధన్యవాదం చెల్లిస్తూ తమ జీవిత కాలం ఏంటి నేను తండ్రి ఆశించి మహిమ పొందుకున్నాం తండ్రి ప్రభా కూడా ప్రార్థిస్తున్నాం తండ్రి. సరే తండ్రి ఆ ప్రార్థన ప్రభావం తండ్రి తను చేసిన మంచి క్రియ తండ్రి ప్రభా యొక్క వ్యాధిని తండ్రి నిర్మూలన చేస్తున్న సెలవిచ్చిన దేవుడు తండ్రి ప్రభా ఈ యొక్క ప్రేయర్స్ చేస్తున్న ప్రతి వారి ప్రార్థన ఆలకించి ప్రభలు మీకు క్రీస్తు పరిశుద్ధమైన నామం వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రభు ప్రార్థన. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యము వచ్చును గాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమి యందును నెరవేరును గాక. మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయము. మా ఎడల అపరాధములు చేసిన వారిని మేము క్షమించి ఉన్న ప్రకారము మా అపరాధమును క్షమించము. శోధనలోనికి లేక దుష్టు నుండి తప్పించము. ఎందుకనగా రాజ్యమును శక్తియు మహిమయు నిరంతరము నీవేయును మా తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని ప్రేమ, మన రక్షకుడును ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మిక శక్తి, సన్నిధి, నడిపింపు నిత్యము మనకు తోడై ఉండి దానియేలు లాంటి మంచి నిర్ణయాలు తీసుకుని అలాగన దేవుని మహింపచేవారిగా మనలందరినీ ప్రభువు ఆశీర్వదించును గాక. ఆమేన్. ఆమేన్. అందరికి వందనాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. చిన్న మనవి చేస్తానండి.
ఈ దినం సాధ్యమైనంత తొందరగా వెంటనే దానియేలు గ్రంథం 2వ అధ్యాయం మనం కూర్చొని ఒక 10 నిమిషాలు తిరిగి మరలా మనం ధ్యానం చేసి ఈ 9 అంశాలు మనం అండర్లైన్ చేసుకొని వాటిని మనం సొంతం చేసుకుందాము. దేవుడు మనకి బోధించిన వాటిని ఆలకించి అన్వయించుకొని వాటికి లోబడినట్లయితే ప్రభు మనకు ఆశీర్వదిస్తాడు. మరొకసారి అన్నకు ప్రత్యేకంగా, జూలియస్ అన్నకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు చేస్తున్నాము. దేవుడు మేము దీవించాలి. హ్యావ్ ఎ వండర్ఫుల్ డే. గాడ్ బ్లెస్ యూ ఆల్. థ్యాంక్ యూ వెరీ మచ్.